పెండ్లాడుచు పెండ్లికి ఇయ్యబడుచునుండిరి. అంతలో జలప్రళయం వచ్చి వారందరినీ నాశనము చేసెను. లోతు జనములలో జరిగినట్టు జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు. అయితే లోతు సొదొమోను విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్నిగంధకములు కురిసి ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమును జరుగును. ఆగుతా. అందరి దగ్గర బైబిల్ ఉందా? చదివిన వాక్యం తెలుగు అక్షరాలు తెలుసు కనుక చదువుకున్నాం. ఏమన్నా అర్థమైందా? సిగ్గు లేకుండా ఒప్పుకుందాం, మనకేం అర్థం లేదు. క్రైస్తవ సమాజంలో క్రైస్తవ టెర్మినాలజీ మనకు తెలుసు. క్రైస్తవ వాక్యపు భావజాలాలు మనకు తెలుసు. అప్పుడప్పుడు కొంతమంది ఉంటారు, వాళ్ళకి తెలియకపోయినా తెలిసినట్టు వ్యవహరిస్తారు. మనం ఎక్కడైనా వాక్యం తెలియకపోతే తెలియదు. మన ఏ విషయంలో అయినా వాక్యం తెలిస్తే తెలుసు. ఇలానే వ్యవహరించాలి వాక్యం దగ్గర. మీరు ఏ సమాజంలోకి పోండి, మీరే ఉద్యోగం దగ్గరికి పోండి, ఆ ఉద్యోగంలో మీకు నిపుణత లేకపోతే పెద్ద ప్రాబ్లం ఉండదు. అక్కడ మీకు అక్కడ నిపుణత లేకపోయినా మీకు జీతం వస్తుంది. నలుగురితో ఉద్యోగం కలిసి చేస్తే ఏదోలా జీతం వచ్చేస్తుంది. మీరు ఏ సమాజంలో ఎక్కడున్నా ఏ విషయం తెలియకపోయినా ఒరిగేది లేదు, తరిగేది లేదు. కానీ వాక్యం దగ్గర మాత్రం తెలిస్తే తెలుసు, తెలియకపోతే తెలియదు. మన దగ్గర వచ్చిన గొడవ ఏంటంటే మనకు తెలియదని ఒప్పుకో. ఏమి రాస్తున్నాడు? మనుష్య కుమారుని యొక్క పరిస్థితులు, గడియలు, రాకడ రాబోతుందని చెప్పడానికి కొన్ని గుర్తులు ఇస్తుంది. ప్రమాదానికి ముందు హెచ్చరికలు ఎలా ఉంటాయి? కొంచెం సౌండ్ తగ్గించి నేను అరుస్తాను. తగ్గించి. ప్రమాదానికి ముందు హెచ్చరికలు ఎలా ఉంటాయో కొన్ని గుర్తులు చూపిస్తుంది. ఇటీవల కాలంలో ప్రపంచం అంతమైపోద్దన్న గొడవ ఎక్కువైపోయింది. ఎక్కడ లేని అడావుడు ఎక్కువైపోయింది. ఒక్కొక్కరు ఒక్కొక్క థియరీ చెబుతున్నారు. వాళ్ళకి నచ్చిన కథాంశాలు పుంఖాలుగా రాస్తున్నారు. యూట్యూబ్ ఛానల్స్లో కానీ, మెయిన్ లైన్ ఛానల్స్లో కానీ, ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రికల్ మీడియా కానీ, ఎక్కడ మీరు చూడండి యుగాంతాన్ని గుర్చిన అడావుడు ఎక్కువైపోయింది. వాళ్ళు ఎలా అంతమైపోద్ది ఈ ప్రపంచం అనగానే ఒకడు అంటున్నాడు, సముద్రంలో నుంచి పెద్ద పాము వస్తుంది అంటున్నాడు. పాము అంటే ఆ బావదని దానికి ఒక పేరెట్టారు, లివ్యథాన్ అని. ఆ లివ్యథాన్ వస్తేనట ఈ ప్రపంచం మునిగిపోద్ది. అలా ఎలా మునిగిపోద్ది అని అడిగితే వాళ్ళు చెప్తున్నారు, అంత పెద్ద పాము పసిఫిక్ మహాసముద్రంలో ఉంది కనుక, అది అండర్ గ్రౌండ్లో ఎక్కడ ఉంది కనుక, అది ఇలా పైకి లేచినప్పుడు సముద్రపు నీళ్ళు ఆరిన నేల మీదకి వస్తాయట, సగ భూభాగం మునిగిపోద్దట, అలా ప్రపంచం నాశనం అయిపోద్దట. ఇదో థియరీ. మళ్ళీ సిగ్గు లేకుండా దానికి యోబు గ్రంథం 41వ అధ్యాయం కలపడం. దాన్ని దేవుడు నమ్మనోడు ప్రతి ఒక్కడు ఆ 40వ అధ్యాయం చదివేసి ఇదిగో లివ్యథాన్ ఇలా రాబోతుందని అసలు అక్కడ ఉన్న అర్థాలు వేరు, వీళ్ళు చూపించేది వేరు. ఒకడంటాడు ప్రపంచం పాము వల్ల మునిగిపోద్దంట. మరొకడు ఏమన్నాడంటే కాదు ఓజోను పొరకి కనబడింది. ఓజోను పొర అంటే ఏంటని అడగండి. ఓజోను పొర అంటే ఈ భూమండలానికి ఒక పొర ఉంటుంది అన్నమాట. మీకు అర్థం కావాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అమ్మ గర్భంలో మనం ఉన్నప్పుడు 9 నెలలు మనం ఫామ్ అవ్వాలంటే, అంటే 9 నెలలు బిడ్డ ఫలదీకరణ చెందాలి అంటే ఆ బిడ్డకు కావాల్సిన ఒక చంచి కావాలి. చంచి, దాన్ని మన తెలుగులో గర్భసంచి. ఆ చంచి కన్నం పెడితే బిడ్డకి ప్రమాదమే, తల్లికి ప్రమాదం. ఆ కవర్ ఉన్నంత కాలం ఆ బిడ్డ నైస్గా ఫామ్ అవుతుంది. ఇది మీకు అర్థమైతే ఈ భూమికి కూడా ఒక చంచి మాదిరి ఉంటుంది అనమాట. దాన్నే ఓజోను పొర అంట. ఆ పొర లోపల మనం ఉంటాం. ఆ పొరకి ఏమైందంటే కన్నం పడింది. ఎందుకు పడింది? ఫ్యాక్టరీలని, చెత్తని, చెదారమని, లేనిపోని పొల్యూషన్ అంతా మనం సృష్టిస్తే ఆ ఓజోన్కి కన్నం పడింది.
ఆ పొర కన్నం పడితే ఏమవుద్దంటే డైరెక్ట్‌గా సూర్యకిరణాలు భూమిని తాకితే సముద్రం మట్టం పెరిగిపోద్ది. సముద్ర మట్టం ఎలా పెరిగిపోద్దంటే, ఈ ఏవైతే మంచు పర్వతాలున్నాయో, ఆ మంచు పర్వతాలు కరిగిపోయి, ఆ కిరణాలు నేలలేత కిరణాలు ఏవైతే ఉన్నావో, అవి డైరెక్ట్‌గా మన చర్మం మీద పడేసరికి వ్యాధులు, రోగాలు ఎక్సెట్రా, ఎక్సెట్రా ఇవన్నీ పెరిగిపోయి, సముద్ర మట్టం పెరిగిపోయి, రోగాలు పెరిగిపోతే సమాజం త్వరలోనే అంతరించిపోద్ది. ఇదొక థియరీ. ఇంకొకడు ఏమన్నాడంటే కాదు, కాదు, కాదు. పెద్ద రాయొస్తుంది. ఆ రాయి భూమిని గుద్దేద్దంటే ఎక్కడి నుంచి వస్తున్నారంటే, ఆ ఖగోళం నుంచి వస్తుంది. అదొచ్చి డైరెక్ట్ గుద్దేద్దంట. దేన్ని? భూమిని. దాని పేరేంటంటే ఆస్ట్రాయ్ అంటారు. అంటే పొర కనం పడిపోయిందన్నాడు. ప్రపంచం మునిగిపోతుంది. ఇవన్నీ బయటోళ్ళు నమ్ముతారు. ఇవన్నీ రకరకాల వ్యక్తులు నమ్ముతారు. కానీ నమ్ముకోరు. ప్రపంచం ఎలా అంతమవుద్దంటే వారు ఏవేవో ఊహించుకుంటారు, కానీ దేవుని పిల్లలు మాత్రం ఖచ్చితమైన ఆధారాలు తెలియాల్సిందే. నజరేయుడైన యేసు రాకడతో ఈ ప్రపంచం అంతం. ఆ ప్రపంచం అలాగే అంతమవుద్దనడానికి, త్వరలోనే అంతమవుద్దనడానికి గుర్తులు ఏమన్నా ఉన్నాయంటే ఉన్నాయి. ఏం గుర్తులు ఉన్నాయి? జరిగిన చరిత్రను చూపిస్తూ జరగబోయే చరిత్ర ఏం జరగబోతుందో ముందుగానే బైబిల్ గ్రంథాన్ని కంపేర్ చేస్తున్నాడు. జరిగిన విషయాన్ని గమనించండి. అప్పుడు ఎలాగైతే జరిగిందో మరలా అలాగే జరగబోతుంది. ఆ సంగతులు మీ కళ్ళకు కట్టినట్టు కనబడాలని సంఘానికి చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? ఏమంది నోవహు దినములో? నోవహు దినాల్లో ఏం జరిగిందంటే జలప్రళయం జరిగింది. నోవహు దినాల్లో ఒక ప్రళయం సంభవించింది. ఈ మధ్యకాలంలో బైబిల్ తప్పుబట్టి అనేక మంది ఏమంటారంటే నిజంగా జలప్రళయం జరిగిందంటే, నిజంగా జలప్రళయం జరగడం ఏంటి? అరారాతు కొండ ఉంది, కొండ మీద వాడ ఉంది, వాడ జాడ ఉంది, జోగ్రఫికల్ ఎవిడెన్స్ ఉంది. నిజంగా జరగడం ఏంటి? జరిగింది. జలప్రళయం జరిగిందనడానికి గుర్తులు ఏంటో తెలుసా? పక్క గ్రంథాల్లో ఆధారాలు ఉన్నాయి. బైబిల్లోనే కాదు, చరిత్ర గ్రంథాల ఆనవాళ్ళు ఉన్నాయి. జలప్రళయం సంభవించిందంటే సంభవించింది. మాకు ఇంకా ఎవిడెన్స్ కావాలంటే నేను చాలా వర్తమానాలు చెప్పింది మీకు చెప్తాను వినండి. మాకు ఇంకా ఎవిడెన్స్ కావాలి. నువ్వు తోలుతున్న బండ్లో ఉన్న పెట్రోల్ అడుగు, జలప్రళయం వచ్చిందని చెప్తారు. జలప్రళయం వచ్చిందని ఎవడైనా ఇంకా అనుమానం వ్యక్తం చేస్తే నువ్వు తోలుతున్న ఆటో, కార్ ఏదైతుందో దాని డీజిల్ అడుగు చెప్తారు. నువ్వు వాడుతున్నావే వంటకి సరుకు బొగ్గు, ఆ బొగ్గుని అడుగు చెప్తావు. నువ్వు ఇంట్లో వాడుతున్నావే టైల్స్, బాత్రూంలో, అంతకుముందు నీ బెడ్రూమ్లో వాడేవాడవే ఆ టైల్స్ అడుగు చెప్తాది జలప్రళయం వచ్చింది. అవి ఎలా చెప్తాయంటే దానికి సాక్ష్యం ఉంది. అవి ఎలా చెప్తాయంటే కాస్తంత మీరు జరిగిన చరిత్రలో కొన్ని నిగూఢమైన సత్యాలు తెలియాలి. ఏం జరిగింది బాగా వినండి. పెట్రోల్ కానీ డీజిల్ కానీ మన రోడ్లు వేస్తున్నారే తారు, ఇవన్నీ ఒకే పదార్థం నుంచి వస్తాయి. ఆ పదార్థాన్ని రా మెటీరియల్ అంటారు, దాన్నే ముడుసరుకు అంటారు, క్రూడ్ ఆయిల్ అంటారు. ఈ క్రూడ్ ఆయిల్ అంతా ఎక్కడ ఉంటుందంటే భూమి గర్భంలో దాక్కుని ఉంటుంది. ఆ క్రూడ్ ఆయిల్ అక్కడికి ఎలా వచ్చిందంటే దానికి కొన్ని చరిత్ర ఆధారాలు చెబుతున్నారు, లేదా భౌగోళిక సాక్ష్యాలు చెప్తున్నారు. ఎలా వచ్చింది, ఎలా జరిగిందంటే ఒకప్పుడు విపరీతమైన జంతుజాలం చచ్చిపోయింది. ఆ జంతువులు చనిపోతే భూమి పొరలు కూరుకుపోయి ఆ పొరల లోపలికి పోయిన తర్వాత కొన్ని రోజులకి జంతువు యొక్క కలేబరాలు ఎలా తయారవుతాయంటే బంక మాదిరి తయారవుతాయి. బంక మాదిరి ఆ బంకలాగా ఎప్పుడైతే తయారయ్యాయో కొన్ని రోజులకి ఆ బంక అలా తయారై ఇంకిపోయి అదొక ఆయిల్ మాదిరి తయారవుద్ది అనమాట. దాన్ని క్రూడ్ ఆయిల్ అంటారు. ఎప్పుడైనా కుక్క కానీ పిల్లి కానీ ఏదైనా చచ్చిపోతే మీరు పక్కన పడేసినప్పుడు చూడండి, అది బ్యాడ్ స్మెల్ వస్తుందేమో కానీ ఒక బ్లాక్ ఆయిల్లో తయారవుతుంది. మీరు ఎప్పుడైనా చూసారా? అలా ఆరిపోయినా అక్కడ ఆయిల్లో తయారైన అక్కడ ఎవరైనా సరే వెలిగించండి, ఎంత వేగంగా అంటుకుంటుందో. ఏ శరీరమైనా కుళ్ళిపోయిన తర్వాత అది ఆయిల్ మాదిరి మారుతుంది. ఈ లోపల శరీరాలు కూరుకుపోయి వందల సంవత్సరాలు ఈ జంతువు కరేబారాలు అలా కూరుకుపోతే చివరికి అది ఎలా తయారైందంటే క్రూడ్ ఆయిల్గా మారి, ఆ క్రూడ్ ఆయిల్ని ఇప్పుడు బయటికి తీస్తే అది పెట్రోల్ అవుతుంది, అది బయటికి తీస్తే డీజిల్ అవుతుంది. ఇప్పుడు చరిత్ర అడుగుతున్నాను, ఈ క్రూడ్ ఆయిల్ డీజిల్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఒకప్పుడు విపరీతంగా చనిపోయిన జంతుజాల. ఇప్పుడు చరిత్ర అంత విపరీతంగా చరిత్రలో ఎప్పుడు చనిపోయాయి? భూకంపానికి చనిపోయాయా?
అంత విపరీతంగా ఎప్పుడు చనిపోయాయి? ఏదన్నా సుడుగుణ వస్తే చనిపోయాయా? అంత విపరీతంగా ఎప్పుడు చనిపోయి? మీకు బైబిల్ సాక్ష్యం చెప్పి మీకు బయట ఎక్కడ మీకు దొరకదు చూడండి. అంత విపరీతంగా ఇంత మానవ జాతి అంటే జంతువులు విపరీతంగా ఎప్పుడు చనిపోయే చరిత్రలు అంటే జలప్రలయంలో చనిపోయి. జలప్రలయం వచ్చింది కనుక చనిపోయి. అందుకే జలప్రలయం అందరూ ఒప్పుకుంటారు. ప్రతి గ్రంథంలో ప్రళయం సంభవించిందన్న ఆధారాలు ఎక్కువ ఉన్నాయి. బైబిల్ ఎలా రాయబడింది? నాసికారంధ్రంలో జీవవాయు కలిగిన ప్రతి జీవి ఆ రోజు చచ్చిపోయిందట. ఆ రోజు చనిపోయిన జీవులు ఈరోజు మనకి పెట్రోల్ డీజిల్గా దొరుకుతుంది. అందుకే నీ పెట్రోల్ అడుగు ఎలా వచ్చిందో చెప్తారు, నీ డీజిల్ని పరిశీలించేది ఎలా వచ్చిందో చెప్తారు. నువ్వు వాడుతున్నావే ఆ తారు అడుగు చెప్తుంది. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే ఇదిగో దాని ముడి సరుకు ఒకప్పుడు జంతుజాల. అందుకే చూడండి, ఎక్కువగా ఈ సరుకు ఎక్కడ దొరుకుతుంది అంటే ఎడార్లు. ఏ ఎడార్లు? గల్ఫ్ ఎడార్ అంటే అరబ్ దేశాల్లో దొరుకుతుంది. అరబ్ దేశాల్లో ఎడార్లో దొరుకుతుంది. ఎడార్లో ఎందుకు దొరుకుతుంది? అసలు అక్కడ ఎడారి ఎలా వచ్చింది? మళ్ళీ చరిత్ర. అక్కడ ఎడారిలో ఎలా వచ్చిందంటే ఒకప్పుడు సముద్రం విస్తరించి నీటి ఎద్దడి ఎక్కువ ఉంటే అక్కడి నుంచి ఆ నీరు కదిలిపోతే మిగిలిన ఏరియానే ఎడారంట. ఆ ఎడారి అక్కడి నుంచి కదిలిపోయింది కనుక ఒకప్పుడు విపరీతమైన జంతువులు అక్కడే కూరుకుపోయాయి. ఆ గుట్టల కూరుకుపోయినవన్నీ ఇప్పుడు క్రూడ్ ఆయిల్గా దొరుకుతున్నాయి. టైల్స్, శరీరాలన్నీ క్రూడ్ ఆయిల్ మారిపోతే ఎముకలన్నీ ఎలా మారే తెలుసా? ఆ ఎముకలన్నీ గొల్ల అయితే, ఆ గొల్ల ఒక ముద్ద అయితే, ఆ ముద్ద శుద్ధ అయితే, ఆ శుద్ధను బయటకు తీస్తే రాక్ రాకముందు ఏదైతే ఈ టైల్స్ వాడుతున్న ప్రతి శుద్ధ ఒకప్పుడు జంతువుల యొక్క ఎముకలు గుర్తు. అప్పుడప్పుడు పెద్దమ్మలో టైల్స్ వచ్చిన కొత్తలో టైల్స్ ఇలా వేసుకుని ఆ టైల్స్ మీద ఎల్లకిలా పడుకుని ఈ పెద్దమ్మలు అనేవారు కళ్ళు వచ్చేస్తున్నాయి. నువ్వు శవాల మీద పడుకుంటే కళ్ళు రాకపోతే ఏమొస్తాయి? అది శవాల దెబ్బ. పెద్దమ్మ నడుతున్నాను అంటే ఒకప్పుడు మనం వేసుకునే టైల్స్ ఇప్పుడు రాక్ పక్కన పెట్టండి, రాక్ సిరామిక్ ఏదైతే పక్కన పెట్టండి. టైల్స్కి వాడుతున్న ముడి పదార్థం ఒకప్పుడు ఎముకల యొక్క జంతుజాలం యొక్క శుద్ధ అంటే ఆ శుద్ధే. ఆ శుద్ధే వాడని అడుగుతున్నాను. ఈ టైల్స్ ఎక్కడవి? ఈ పెట్రోల్ ఎక్కడది? ఈ డీజిల్ ఎక్కడది? ఇప్పుడు వంట సరుకు వాడుతున్నారు. ఈ వంట సరుకు ఏదైతుందో ఇప్పుడంటే మనం గ్యాస్ వాడుతున్నాం. ఒకప్పుడు రాకాసు బొగ్గు అందరూ వంటకు వాడేవాళ్ళం. ఆ రాకాసు బొగ్గు ఎక్కడది? ఒకరోజు జలప్రలయం విపరీతమైన చెట్లు మునిగిపోయి భూమిలో కూరుకుపోతే అప్పుడు కూరుకుపోయిన ఆ చెట్లు ఇప్పుడు బొగ్గు కొండలుగా రాతిలుగా దొరుకుతాయి. అంటే ఇవన్నీ జలప్రలయం జరిగాయంటే బైబిల్ చెప్తుంది జలప్రలయం జరిగాయి. జలప్రలయం జరిగిందంటే జరిగిన జలప్రలయం గురించి మనకెందుకు చెప్తున్నాడు అంటే అంత పెద్ద ప్రళయం జరగడానికి కారణాలు ఉన్నాయి. అంత పెద్ద ప్రళయం జరగడానికి ఏం కారణాలు ఉన్నాయి? ప్రపంచం ఆశ్చర్యపోయే కారణాలు ఏవేవో ఎతికింది కానీ మన కళ్ళ ముందే కారణాలు ఉన్నాయి. ఆ రోజు ప్రపంచం ఎందుకు అంతమైపోయిందో మనుష్య కుమారు రాకడలో కూడా అంతగా అంతం వస్తుంది. ఏం జరుగుతుంది రాస్తున్నాడు చూడండి కిందకి. అదే లూకా సువార్త 26వ వచనం. నోవహు దినముల్లో జరుగునట్టే మనుష్య కుమారుని దినముల్లో జరుగును. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు ఏంటట? జనులు తినుచు. బాగా వినాలి. యేసు ప్రభు త్వరలోనే వస్తున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు త్వరలోనే వస్తున్నాడు అనడానికి గుర్తులు ఏంటంటే డాక్టర్ లూకా గారు ఏమంటున్నారు తెలుసా? కొన్ని గుర్తులు సొసైటీలో కనబడతాయి. ఆ గుర్తులు ఏంటంటే తిండిబోతులు ఎక్కువైపోతాయి. ఎవరట? తిండిబోతులు. జలప్రలయం వస్తుంది. ఆ ప్రళయం ఎందుకు వచ్చిందంటే ఆ రోజు కారణం ఏంటో తెలుసా? తిండిబోతులు. ఈ రోజు కూడా ప్రభు రాకడ సమీపమని ఉందనడానికి కారణాలు ఏంటంటే తిండిబోతులు. అందుకే మీరు చూడండి, ఎక్కడికి పోండి తిండి. ఈరోజు తిండి కారణాలు ఎక్కువ లేవు. ఒకప్పుడు రెస్టారెంట్లు ఎక్కడో సిటీలో, ఇప్పుడు ప్రతి ఊర్లో రెస్టారెంట్. ఒకప్పుడు తిని కార్యక్రమాలు ఎక్కడో సెంటర్లో ఉండేవి. ప్రతి వీధికి సెంటర్లో ప్రతి తిని కార్యక్రమం. ఒకప్పుడు ఏ ఊర్లో ఉండే వంటలు ఆ ఊర్లో, ఇప్పుడు ఆ ఊరు వంట ఈ ఊర్లో, ఈ ఊరు వంట ఆ ఊర్లో. వంట వార్పులు ఎక్కువైపోయాయి. మీరు చూడండి, టీవీ ప్రోగ్రాం పెడితే అత్యధికంగా టీవీ ప్రోగ్రాలు చూసేదని చెప్పిన వంటల కార్యక్రమం ఎక్కువ చూస్తారు. ఉదయం నుంచి వంటలు ఎక్కువ వండేస్తారు. మధ్యాహ్నంకి డాక్టర్ గారు వచ్చేస్తారు. తరగకపోతే ఏ ట్యాబ్లెట్ వేసుకోవాలి చెప్తాడు. మళ్ళీ 3 గంటలకు మళ్ళీ ఇంకో వంట కార్యక్రమం వచ్చేది, మళ్ళీ చెప్తారు. అది సరిపోలేదని మళ్ళీ యూట్యూబ్లో ఎక్కువైపోయాయి. ఆ యూట్యూబ్లో వీడియోస్ కూడా ఎక్కువే ఉన్నాయి తెలుసా? ఆధ్యాత్మిక వీడియోలు ఎక్కువ వినరండి జనాలు. బాగా వినండి, జనాలు మెసేజ్లు వినరు, ప్రసంగాలు వినరు. జనాలు ఎక్కువ బాగా వినేది అని చెప్పిన తిండి వీడియోలు ఎక్కువ చూస్తారు.
మీరు కావాలంటే చూడండి, ఈ మధ్యకాలంలో ఎక్కువ తిండి వీడియోలు చెప్పిన అడవులు ఎలా వండుకోవాలి, చెట్ల దగ్గర ఎలా వండుకోవాలి, చేపను అక్కడక్కడే పట్టుకుని ఎలా వండేసుకుని తినేయాలి, కట్ల మీద ఎలా వండుకోవాలి, రాళ్ళ మీద ఎలా వండుకోవాలి, ఈ వీడియోస్. జనాలకి తిండి 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 తిండి. ఒకప్పుడు జనాలట బతకడానికి తినేవారట, ఇప్పుడు తినడానికే బతుకుతున్నారట. పెళ్ళికి పోయి కూరల కోసం గొడవేసుకునే బుద్ధి లేని పెద్దలు ఉన్నారట, మీరు నమ్మగలరా? గోంగూర పచ్చడి కోసం గొడవేడండి ఒకడు, ఆడి వయసు అంతా ఎక్కడేటో నాకు అర్థం కాదు. తల మెరిసిపోయింది, అన్నీ మరిసిపోయాయి. గోంగూర పచ్చడి ఆ పూట తినకపోతే చచ్చిపోతామని అడుగుతున్నాను. గోంగూర పచ్చడి కోసం గొడవెట్టి ఏమన్నా పైకి ఏమంటుంది తెలుసా, మేము పెళ్ళికొడుకు తాలిగండి. నువ్వు పెళ్ళికొడుకు తాలిగి పచ్చడి అయిపోతే గొడవెడేస్తారా? కొంతమందికి బుద్ధి జ్ఞానం ఉండదని వయసు పెరుగుతుంది తప్ప ఆ మాట తీరుగానే వ్యవహారం కానీ. అరే పచ్చడి కోసం గొడవ పెట్టుకుంటున్నావంటే నీ వయసు అంతా బతుకంతా తిండితోనే చచ్చావంటే తిండితోనే చచ్చిపోయాడు. తిండి తిండి మీరు చూడండి, కూర కోసం గొడవ పెట్టుకుని రోడ్డు ఎక్కేసే భార్య భర్తలు లేరు. ఎవడన్నమన్నాడు నిన్ను సారు అన్నాడు, వండింది ఆ పూటకెదుగు ఇప్పుడు మెతుకులు తిను. ఆ మాత్రం దానికి ఆవిడ కొట్టి రోడ్డు మీదకి లాగి ఆవిడ నిలబెట్టి ఆ కేసు మళ్ళీ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి అది పెద్ద తతాంగం చేసి దేనికి రా గొడవ అంటే ఎఫ్ఐఆర్లో ఏమని పాయింట్ రాస్తారు చెప్పిన, కూర కోసం గొడవ. ఎఫ్ఐఆర్లో ఇది ఒక మేజర్ పాయింట్ అయిపోయింది. అరే తిండి కోసం భార్య భర్తలు గొడవ పెట్టుకుంటున్నారంటే ఇంకేమనాలి? తిండి తిండి మీరు చూడండి, జలప్రలయం వచ్చిందండానికి గుర్తు ఆ రోజు తిండి బోతులు ఎక్కువైపోయారు. రాకడ త్వరలోనే జరుగుతుందని గుర్తు చెప్పిన ఇదే తిండి బోతులు తగలడిపోయారంట. ఇప్పుడు మళ్ళీ ఒకప్పుడు ఏదో ఒకటి ఉంటే చాలనుకోని, ఇప్పుడు పుట్టినరోజు బిర్యానీ, చచ్చిన రోజు బిర్యానీ, ప్రతిదానికి బిర్యానీ బిర్యానీ బిర్యానీ. అసలు మనది ఏంటండి పులిహారి. మనకు బిర్యానీ ఎలా వచ్చిందండి? మనది వెళ్దాం తినేస్తున్నాం అని. అసలు నేను బిర్యానీ అడుగుతున్నాను, మన పులిహారి బ్యాచ్ అడుగుతున్నాను, ఒరిజినల్ ఫుడ్ మంది ఈరోజు బిర్యానీ ఎలా తెలియదు. అక్కడ వారు ఇక్కడికి, ఇక్కడ వారు అక్కడికి తిరిగి దానియేలు గారు అన్నట్టు అక్కడ సంస్కృతులు ఇక్కడ సంస్కృతులు అక్కడికి ఎగుమతులు దిగుమతులు అయిపోయాయట. ఎక్కడికక్కడ మీరు చూడండి, ఇక్కడ అలవాట్లు అక్కడ పోయి అక్కడ అలవాట్లు ఇక్కడికి వచ్చాయి. ఎక్కడికెక్కడ మీరు చూడండి, అసలు మన ఇండియాలో ఉన్న ఇడ్లీ అమెరికా పోయింది, అమెరికాలో ఉన్న పిజ్జాలు బర్గర్లు మన ఇండియాకి వచ్చినాయి. తిండి చైనా వాడు అలవాట్లన్నీ మనకు వచ్చేలేదు. ఆడు పాములు తింటాడు, కప్పలు తింటాడు, ఆడు రకరకాలు తింటాడు, కుక్కల్ని నక్కల్ని అన్ని తినేస్తాడు, అవన్నీ తింటాడు, రకరకాల తిండి తింటాడు. ఎగ్జాక్ట్ మనం పాములు తినలేం కనుక పాముల ప్లేస్లో నూడిల్స్ తింటున్నాం. నూడిల్స్ అయ్యే నూడిల్స్ రకరకాలు ఇవన్నీ చూడండి, ఇవన్నీ అలవాట్లు ఆడుతాను. అక్కడ అలవాటు చైనా అలవాట్లు ఎక్కడికి వచ్చాయి, ఇక్కడ అలవాట్లు ఎక్కడికి పోయి. ఇవన్నీ దేనికంటే తిండి 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 తిండి. టీవీలో చూడండి తిండి, అత్యధికమైన వీడియో చూడండి తిండ్లు. అందుకే కొంతమంది దైవజనులు, వాళ్ళ దైవజనులు అనకూడదు, కొంతమంది దైవజనులు వాళ్ళకు కూడా ఈ మెసేజెస్ మానేసి వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా, క్రైస్తవులు ఆవకాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలి అందరిలాగా పెట్టుకోవాలి, లేదా పోతావు. వీడియోలు మీరు చూస్తున్నారు లేదా యూట్యూబ్లో, క్రైస్తవులు బిర్యానీ ఉంటుందా? క్రైస్తవులు బిర్యానీ ఎలా పెట్టుకోవాలి, క్రైస్తవులు ఆకుకూరలు ఎలా వండుకోవాలి, క్రైస్తవులు ఆవకాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలి మీరు చూస్తున్నారు లేదా? పెద్ద పెద్ద పాస్టర్లు వీళ్ళందరూ వీడియోలు ఏంటో తెలుసా యూట్యూబ్లో, వీళ్ళ కూరలు ఎలా వండుకోవాలి చెప్తున్నారు. జనాలకి వాక్యం చెప్తే వినడం లేదని జనాలకి ఏం చెప్తారో తెలుసా, ఇది ఈ ఐటెం ఎలా వండుకోవాలి, ఈ ఐటెం ఎలా వండుకోవాలి, ఈ వస్తువులు ఎలా సర్దుకోవాలి. ఈరోజు మీరు చూడండి కిచెన్ రూమ్ ప్రోగ్రాంలు ఎక్కువైపోయి తిండి 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 తిండి. మీరు చూడండి జలప్రలయం వచ్చిందనడానికి కారణాల్లో కారణం తిండిబోతులు. ఈరోజు కూడా కారణాలు తిండిపోతారు. తిండి కోసం ఎంత దూరం అని వెళ్తారు. కొంతమంది అంటున్నారు, ఏమంటున్నారు తెలుసా, రే నువ్వు అది తినకపోతే నీ జీవితం వేస్ట్ అంటే, ఇంకా తినకపోతే నా పుట్టుకే వేస్ట్ అంట. వెళ్ళి ఐటెం తినకపోతే ఇంకా నా పుట్టుకి వేస్ట్. కేవలం ఏదో ఒక దానికోసం. ఈ మధ్య మీరు చూసారు లేదో, యాంకర్ సుమ ఒక 5 స్టార్ హోటల్కి వెళ్ళింది, కూర్చుంది. 5 స్టార్ హోటల్లో విచిత్రమైన ఆర్డర్ ఇచ్చింది. అన్నీని తీసుకొచ్చారు, గ్లాస్ పెట్టారు, అందులో ఆవిడ నంచుకుని తింటున్నదని చెప్పిన అప్పుడు పుట్టిన సుంచి పిల్లలు నేను మీరు చూడండి కావాలి. అదేంటంటే అది హెవీ కాస్ట్లీ 5 స్టార్ హోటల్, ఇది రేంజ్ ఫుడ్. అంటే ఇవన్నీ మీకు ఏమర్థమవుతాయని చెప్పండి. తిండి కోసం మనుషులు విపరీత పాకులకు పోతున్నారు తిండి కోసం. అందుకే చూడండి బైబిల్ అంది వాళ్ళ కడుపే వాళ్ళ దేవుడే. జనాల్ని దేవుడు ఎందుకు చంపాలనుకుంటున్నాడు, రాకడి గడియలు దేవుడు ఎందుకు రప్పించాలనుకుంటున్నాడు? జనాలకి దేవుడి మీద లేదు చెప్పండి, తిండి మీద.
ఎక్కడ చూడండి రెస్టారెంట్లు నిండిపోతున్నాయి, ఎక్కడ చూడండి రోడ్డు మీద బండ్లు నిండిపోతున్నాయి, ఎక్కడ మీరు చూడండి తిండి ప్రోగ్రాలు ఎక్కువైపోయి, ఎక్కడ మీరు చూడండి జనాలు తినడానికే పరుగులు తీస్తున్నారు. తిండి చేత మత్తు ఎక్కువైపోయి, ఇది ఒక కారణం. రెండోది, జనులు చెప్పండి తాగుచు. ఒకటేమో తిండి చేత మత్తు ఎక్కువైపోయి ప్రజానికం ఎక్కువైపోయిందట. రెండోది, జనులు బాగా త్రాగు. సామెతేడు చెప్పనా, ఒకప్పుడు ఊర్లో ఒకరు ఇద్దరు తాగేవారు చెప్పండి, ఇప్పుడు ఊరందరూ తాగుతున్నారు. ఒకప్పుడు ఎవడో ముక్క చెక్క ఎవడో ఒకడు తాగేవారు, ఇప్పుడు చిన్నోడు ముసలోడు పెద్దోడు ఆడోళ్ళు. ఒక ఇంట్లో ఒక విషయం జరిగింది. వాళ్ళ నాన్న కాయ తెచ్చాడట, కుర్రోడు గ్లాస్ తెచ్చాడట. సిగ్గు లేకుండా వాళ్ళ అమ్మ ఆమ్లెట్ వేసుకుని వచ్చింది. ఇంకేమనాలండి? నానేమో కాయ తెచ్చాడట, బాబు ఆ కొడుకేమో గ్లాస్ తెచ్చాడట, వీళ్ళిద్దరికి నంచుకోవడానికి కదా ఆమ్లెట్ వేసుకుని వాళ్ళ అమ్మ వచ్చిందట. ఇదేం ఫ్యామిలీరా కలిసి కూర్చుని తాగేస్తున్నారంటే, ఇది ఫ్రెండ్లీ ఫ్యామిలీరా అన్న. ఫ్రెండ్లీ ఫ్యామిలీ కాదు, పోయే కాలం ఫ్యామిలీ. తాగుబోతులు మీరు చూడండి, తాగుబోతులు ఎంత తాగుబోతులు ఎక్కువ. చిన్నోడు పెద్దోడు ఈరోజు చిన్న వయసులో తాగుతా లేదు, యూనిఫామ్లు వేసుకుని తాగుతున్నారు, హై స్కూల్ దాటకుండా తాగుతున్నారు. ఇలాంటి స్కూల్లో చదువుతున్న పిల్లలు చిన్న వయసులోనే మత్తుకు అలవాటు పడిపోతున్నారు. పడిపోవట్లేదు? వీళ్ళు ఈ వయసులోనే తాగితే అని అడుగుతాను. ఇంకా వయసు మొదటి కంటే ఈ వయసులో తాగితే రేపు పొద్దున్న పెళ్లికి పనిచేస్తాడు. ఈ మాట మాసికంటున్నాను, ఏమనుకోకండి. వీడి పిల్లంతా వీడి కాపురం చేయగలడా? కిడ్నీలు పోయి లివర్లు పోయి వీడు అవయవాలు పనిచేయక వీడి చిన్న వయసులో ఇలాంటి తాగులు ఎవరని పనిచేస్తే వీడు రోగ నిరోధకత తగ్గిపోయి చివరికి వీడి భార్యతో ఏమైనా కాపురం చేయగలడా? చిన్న వయసులో తాగులు ఫ్యాషన్ అయిపోయింది. మీరు చూడండి, యూనిఫామ్లు వేసుకుని బ్యాగులు తగిలించుకుని ఇలా బీరు బాటిల్ ఎత్తుకుని తాగడం ఫ్యాషన్ అయిపోయింది. ఈరోజు ఇలాగే సరదాగా ఉంటుంది. తాగుతారు 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 రేపు పొద్దున్న దేనికి పనికిరాకండి. తాగేసి సెల్ఫీలు చేస్తున్నారు, తాగేసి రకరకాలు పెడుతున్నారు. ఒకరోజు అర్థమవుద్ది, తీసుకెళ్లి ప్రైవేట్ హాస్పిటల్లో పడేస్తారు. ప్రైవేట్ హాస్పిటల్ చేతులు ఎత్తేస్తాయి, మా వల్ల కాదంటారు. నిన్ను ఎలాగా చంపుకుని ఇంటికి తెచ్చుకోలేక, ఆ చంపుకుని కళ్ళ ముందు చూడలేక తీసుకెళ్లి గవర్నమెంట్ హాస్పిటల్లో పడేస్తారు. ఆ గవర్నమెంట్ హాస్పిటల్ శుభ్రంగా ఉంటుందా? ఈగలో దోమలో, మంచాల చుట్టూ మురుకు చెత్త, అక్కడే కక్కిన వాంతులు, అక్కడే బాత్రూమ్లు. ఆ మంచం మీద పడేసిన తర్వాత అప్పుడు అనిపిస్తుంది, ఎందుకు తాగాండ్రా అని. గుర్తుపెట్టు కదా, ఈరోజు తాగుబోతులు ఎక్కువైపోయారు. లేదు చెప్పండి, చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఎవరు మీరు చూడండి, ముక్క మూలుగు ప్రతి ఒక్కరు తాగుతున్నారు. తాగడం ఫ్యాషన్ అయిపోయింది. ఎక్కడ మీరు చూడండి తాగుడు, విద్యార్థులని లేదు, పెద్దవారని లేదు, అందరూ తాగుతున్నారు. తాగితే ఏమైనా బలం వస్తుందా? ఉన్న గౌరవం కూడా పోదు. తాగితే ఏమన్నా 4 రూపాయలు పోగవుతాయా? ఉన్నది కూడా ఊడుకుపోయి మొత్తానికి నాశనం అయిపోయి. తాగితే నీ వల్ల అడుగుతున్నాను, తాగిపోతులు ఎవరైనా ఉంటే అడుగుతున్నాను, నీ వల్ల నువ్వు తాగితే నీతో పోద్దా? నేను కట్టుకున్నందుకు నీ భార్య జీవితం రోడ్డు మీద పడిపో, నీకు పుట్టినందుకు నీ పిల్లల జీవితం అర్ధాంతరంగా ముగిసిపోతాయి. నువ్వు తాగితే నీతో పోతావు. నువ్వు నిజంగా తాగి చచ్చిపోవాలనుకుంటే నీకు పెళ్లి పెట్టకలు లేకుండా ఉంటే బాగుండు. నువ్వు ఒక్కడవే తాగితే బాగుండు. మళ్ళీ నీ తాగుపోతే ఎవరానికి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోను, ఆ అమ్మాయి జీవితాన్ని ఏం చేద్దామని? ఇప్పుడు నువ్వు తాగుతావు, రేపు పొద్దు నీ తాగి రోడ్డు మీద యాక్సిడెంట్ అవుద్ది. నేను కట్టుకున్నది ఏమైపోవాలి? నేను కట్టుకున్నందుకు చివరికి నువ్వు అర్ధాంతరంగా చేస్తే ఏ సిగ్నల్ దగ్గర నిలబడి అడుక్కుని తినాలి, ఇంకంతే. నీ పిల్లలు ఏమైపోవాలి? ఈ తాగుబోతులు ఎవరాలు మీరు చూడండి, తాగడానికి 1000 రూపాయలు ఖర్చు పెడతారు, కానీ వీడికి నెలకు మాత్రం స్కూల్కి ఫీజు కట్టాడండి. తాగుబోతుల వారి గురించి బైబిల్ ఏం రాసింది తెలుసా? ఈ తాగుబోతులు మత్తు ఎక్కువైపోయి ఒకప్పుడట వావి వరసలు తెలిసేవి కాదట. ఇప్పుడు ఏంటి చెప్పినా, వావి వరసలే కాదు, మనిషికి బొమ్మలకి తేడా తెలుస్తలేదు. ఒకప్పుడు తాగితే వావి వరసలు మర్చిపోయారు అనేవారు, ఇప్పుడు అలా కాదు. ఒకడు అంటున్నాడు, చెయ్యి దించువా అన్నాడు. నువ్వు చెయ్యి ఎత్తితే భయపడిపోతాను అనుకుంటున్నావా? దించు. నువ్వు దించుతావా నన్ను దించమంటావండి. వీడు ఎవరికి వారిని ఇస్తాను చెప్పిన, అంబేద్కర్ దగ్గరికి వెళ్ళి ఇస్తున్నాడు వారిని. అంబేద్కర్ బొమ్మ దగ్గర నిలబడి నువ్వు చెయ్యి దించు. ఎవరిని? అరే ఒకప్పుడు బాగా వినండి, ఒకప్పుడు తాగితే వాయు వరసలు తెలిసి, ఇప్పుడు బొమ్మ ఏంటో మనిషి ఏంటో. ఇంత మత్తెక్కిపోయిన మనుషులు భూమి మీద ఉంటే ఈ భూమిని ఉంచాలా? ఇండి చేత మత్తు ఎక్కువైపోయారు. చెప్పండి, తాగుళ్ళ చేత మత్తు ఎక్కువైపోయారు. ఈ మత్తు వలన సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, 20వ అధ్యాయంలో, మత్తు
అల్లరి పుట్టించును. అంటే మద్యము అల్లరి పుట్టించును. ఆ అల్లరి వలన పరువు పోయే పనులన్నీ జరుగుతాయి. మీరు కాదా? పెళ్ళికి తీసుకెళ్తాడు తన భార్యని, కుదురుగుండామని రెడీ అవ్వమంటాడు, పెళ్ళికి వెళ్దామంటాడు. తీరా పెళ్ళికి వెళ్దామన్న సమయానికి మార్గ మధ్యలో మాయమైపోతాడు. జస్ట్ 5 మినిట్స్ అంట. ఆ 5 మినిట్స్లో దూరంగా వెళ్ళి వస్తాడు. ఎడగడ్డ ఊపుకుంటూ వచ్చేస్తాడు ఈ లోపల. ఆ ఊగుతో వచ్చి ఇప్పుడు వెళ్దాంరా అంటాడు. వెళ్ళిన తర్వాత పెళ్ళి ఏమైనా కుదురుకుంటాడా? పెళ్లి కుదురు చెయ్యట్టుకుంటాడు. ఆ భోజనాడుతో గొడవ పెట్టుకుంటాడు. ఆ ఫోటోలు తీసుకున్నాడుతో గొడవ పెట్టుకుంటాడు. అన్ని గొడవలు. ఇప్పుడు ఆ పెళ్ళికి వచ్చిన అందరూ ఎవడండి సన్నాసిగాడు అనుకున్నప్పుడు ఆడు మా ఆయనే అని చెప్పుకోగలదా? నీతో పాటు వచ్చిన పిల్లలు నువ్వు తాగేసి అక్కడే కక్కేసి ఆ బల్ల ముందే పడిపోతుంటే నీ కూడా వచ్చిన నీ పిల్లలు మా నాన్నే అని గర్వంగా చెప్పుకోగలరా? నీ వల్ల నీ పరువు పోయి, నీ వల్ల నీ భార్య పరువు పోయి, నీ వల్ల నీ పిల్లలు పరువు పోయి, నీ వల్ల అందరూ పరువు రోడ్డు మీదకి తీసి కేవలం తాగుబోతులు. ఒకప్పుడు ఎందుకు తాగుతున్నారంటే ఒక అర్థం. ఒకప్పుడు ఏదో బరువైన పనులు చేసి తాగేవని వాళ్ళ పెద్దలు చెప్పేవారు. ఇప్పుడు తాగడం ఫ్యాషన్ అయింది. చదువుకున్న పిల్లలు మత్తులకు అలవాటు పడిపోయారు. చదువు లేనివారు మత్తులకు అలవాటు పడిపోయారు. ఒకప్పుడు చదువు లేనివారు తాగేవారు అని. ఇప్పుడు చదువు ఉన్న వాళ్ళు రకరకాల మత్తులకు అలవాటు పడిపోయారు. గర్భిణీ స్త్రీలకి ఇచ్చే ఇంజక్షన్లు ఉంటాయి, మత్తు ఇంజక్షన్. గర్భిణీ స్త్రీకి ఆ మత్తు నరాలకు చేసుకుంటున్నారు. ఒకప్పుడు ఎవరో వయసు అయిపోయిన తాగుతారంటే ఇప్పుడు ఎవరు చెప్పినా 10th క్లాస్ అవ్వకుండా తాగేస్తున్నారు. ఇలాంటి తాగుబోతులు మత్తులో తూగితే జలప్రలయం కాదు. ఇప్పుడు చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు పంచభూతాలతో ఈ ప్రపంచాన్ని నాశనం చేయడానికి రాబోతున్నారు. ఆ రోజు జలప్రలయం ఎందుకు వచ్చిందంటే తాగుబోతులు ఎక్కువైపోయినాయి. ఆ రోజు జలప్రలయం ఎందుకు వచ్చిందంటే తిండిబోతులు ఎక్కువైపోయినాయి. మరో కేటగిరీ ఉందట, పెండ్లాడొచ్చు అంటే ఒక పెళ్ళి కాదు వీళ్ళకి. పెండ్లాడొచ్చు అంటే ఇంక పెళ్ళాడొచ్చు అంటే ఇంక అన్ని పెళ్ళిళ్ళే. ఆ మధ్య ఒక వాల్ పోస్టర్ వచ్చింది. ఆ వాల్ పోస్టర్ మీద అలా రాశారు, మళ్ళీ పెళ్ళి అంట. మళ్ళీ బర్త్డే అంటే బాగుంది, మళ్ళీ పెళ్ళి ఎట్టింది? మళ్ళీ పెళ్ళి అడుగుతున్నాను. రేపో మాపో చచ్చిపోయేవాడికి పెళ్ళి. ఈరోజు పెళ్ళిళ్ళు ఎటు చెప్పినా, ఒకప్పుడు పెళ్లి చేసుకున్నాను ఊరు వాడు చెప్తున్నారు. ఇప్పుడు పెళ్ళి ఎటు చెప్పినా, ఇప్పుడు పెళ్ళి సొక్కావు తీసేసినంత ఈజీగా మరో పెళ్ళికి రెడీ అయిపోయి కదా. ఈరోజు మీరు స్నానం చేసి వచ్చినది ఈజీగా ఆ బంధాలను తెంచేసుకోండి. ఒకప్పుడు మీరు చూడండి, పెళ్లి జరుగుతుందని గొప్పగా చెప్పుకున్నారు. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? మేము విడిపోతున్నామోయ్ అని గొప్పగా ఫేస్బుక్లో పెట్టుకున్నాం. ఇక మేము డైవర్స్ తీసుకుంటున్నాను గొప్పగా ఏదో తలంబరాలు చూపెండ్లాడుచు ఈ గోల ఎక్కువైపోయింది. దట్ ఈజీగా విడిపోతున్నా. అన్ని దేనికి గుర్తులు అంటే సమాజం, ఇవన్నీ దేనికి పోకళ్ళు అంటే చూడు, నీ ఊర్లో తిరిగిపోతులు ఎక్కువయ్యారా, నీ ఊర్లో తాగుబోతులు ఎక్కువయ్యారా, నీ ఊర్లో తిండిపోతులు ఎక్కువయ్యారా, ఇవన్నీ దేనికి సంకేతం అంటే బైబిల్ చెప్తుంది, వీళ్ళని చూస్తే నీకు చెప్పేస్తాడు దేవుడు, రాకడ త్వరలోనే రా. ఇజ్రాయేల్ దేశానికి మెస్సయ్య వస్తున్నాడని గుర్తుంటే తెలుసా? వాళ్ళకి ఎర్రపైలు కావాలి. ఇజ్రాయేల్ దేశానికి వాళ్ళు నమ్మిన మెస్సయ్య వస్తున్నాడు అనడానికి వాళ్ళకి ఎర్రపేలు ఎప్పుడైతే కనబడతాయో ఆయన మెస్సయ్య వస్తున్నాడని వాళ్ళు నమ్ముతారు. ఇప్పుడు మనకి ఎర్రపేలు కాదు, మన క్రైస్తవులు మన గుర్తులేంటి తెలుసా? ఎర్రపేలు కాదు, తాగుబోతులు, తిరుగుబోతులు, తిండిబోతులు ఎవరైతే ఎక్కువైపోయారో వీళ్ళని చూస్తేనే చెప్పొచ్చు ప్రభు త్వరలోనే వచ్చేస్తున్నా. ఏ ఊరెళ్ళి చూడండి ఇదే గొడవ. ఏ మీటింగ్ కన్నా వెళ్ళి అక్కడ వాకప్ చేసి ఏంటి తమ్ముడు పరిస్థితులు అంటే అందరు ఇచ్చే గ్రాఫ్ ఏంటి చెప్పిన, మా ఊర్లో తాగుబోతులు ఎక్కువైపోయారన్నా, మా ఊర్లో తిరుగుబోతులు ఎక్కువైపోయారన్నా, మా ఊర్లో ఇలాంటి వ్యవహారాలు ఎక్కువైపోయారన్నా. ఎక్కడ మీరు చూడండి ఇవే గొడవలు. అంటే ఒకప్పుడు ఎక్కడో ఒక ప్రాంతం ఉండేది, ప్రతి ప్రాంతం ఇప్పుడు ఎలా ఉంది చెప్పండి? ఇదే గోలతోనే. ఒకప్పుడు ఎవరైనా పోలిస్తే ఇలా అనేవారు, మా ఊరు సొదొమ గొమొర్రా అనే. ఒకప్పుడు ఒక ఊరే సొదొమ గొమొర్రా, ఇప్పుడు అన్నూర్లు సొదొమ గొమొర్రాలో. వావి వరస పెద్దోళ్ళు వావి వరసలు అన్నీ పోయాయి. ఈరోజు ఎక్కడ మీరు చూడండి గొడవలు ఎక్కువైపోయాయి. దేవుడు లేడు, దేవుని భయం లేదు, ప్రార్థన లేదు, ఏమీ లేదు. ఇలా తగలడిపోయినందుకే ఆ రోజు నోవహును పక్కకు జరిపి దేవుడు అన్నాడు జలప్రలయం రప్పించేసి. నోవహుతోనే చెప్పాడా? నోవహుతోనే కాదు, అసలు జలప్రలయం వస్తుందంటే ఆ రోజు వస్తుందనడానికి వాళ్ళని సిద్ధపరిచాడు. ఇలాంటి పరిస్థితులు ఎక్కువైపోతే మమ్మల్ని ఏం చేయమంటావు అన్నా, మమ్మల్ని ఏం చేయమంటావు? సంఘంగా మేము ఏ పనులు చేయాలంటే నోవహు ఏం చేశాడో, నోవహు తరాల ముందు ఏం చేశారో మనం కూడా చెప్పండి, అదే చేయాలి.
మన కళ్ళ ముందు తిరుగుబోతులు, మన కళ్ళ ముందు తాగుబోతులు, మన కళ్ళ ముందు పనికిమాలినలు ఎక్కువైపోతే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటామంటే వాళ్ళని తిట్టుకుంటూ కూర్చోమని బైబిల్ చెప్పలేదు. తాగుబోతులు పేర్లు ఎట్టుకుంటూ, తిండిబోతులు పేర్లు ఎట్టుకుంటూ, మరి మీరు సన్నాసగలరా మేము గొప్ప అని చెప్పుకుంటూ ఈ నీతిని కనపరచుకోమని చెప్పలేదు. మరి ఏం చేయాలి? నోవహు ఏం చేశాడో మనం అదే చేయాలి. నోవహుకు ముందు ఆనోకు ఏం చేశాడో మనం అదే చేయాలి. ఇంతకీ ప్రశ్న, ఆనోకు ఏం చేశాడంటే ఆనోకు కూడా జలప్రలయాన్ని గురించి ప్రకటించుకుంటూ తిరిగాడు. నోవహు ఒక్కడికే కాదు జలప్రలయం తెలిసింది, నోవహు ఒక్కడికే కాదు దేవుడు జలప్రలయం గురించి చెప్పింది. 1000 ఏళ్ల ముందు నుంచే దేవుడు సాటింపేస్తున్నాడు, జలప్రలయం రాబోతుంది అని. జలప్రలయం సిద్ధపడమని ఆనోకు దగ్గర నుంచి చెప్పుకుంటూ వచ్చాడు. అంటే ఆనోకు కూడా జలప్రలయం వస్తుందంటే తెలుసు. దేవుడు ఏదన్నా కార్యక్రమం చేయాలనుకుంటే కొన్ని వేల సంవత్సరాల ముందు నుంచే చెబుతాడు. రాకడొస్తుందని సుమారు 2000 సంవత్సరాల నుంచి ఎలాగైతే చెప్తున్నాడో జలప్రలయం వస్తుందన్న సంగతి కూడా దేవుడు కొన్ని వేల సంవత్సరాల ముందు నుంచే ఆనోకు కూడా చెప్పాడు. ఎక్కడ చెప్పాడు, ఎలా చెప్పాడు? ఒకసారి చూడండి. ఆది కాండము త్వరగా 5వ అధ్యాయం, ఆది కాండం 5వ అధ్యాయం 21వ వచనం. ఆది కాండం 5వ అధ్యాయం 21వ వచనం. ఆనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. ఆనోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. ఆనోకు దినములండి 365 ఏండ్లు. ఆనోకు దేవుడితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయిన గనక అతడు లేకపోయిన ఏమర్థమైంది? మరలా కొంచెం జాగ్రత్తగా చదువుదాం. ఆనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను గాని 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను గాని 65 ఏండ్లు బ్రతికి మెతూషెల. మీకు ఆ మాట చదువుతుంటే మీకు ఎలా ఉంది? 65 ఏండ్లు బ్రతికిన తర్వాత కొడుకు పుట్టాడు. 65 ఏండ్లు బ్రతికిన తర్వాత కొడుకు పుట్టాడంటే కొడుకు పుట్టక ముందు లైఫ్ స్టైల్ వేరు, కొడుకు పుట్టిన తర్వాత లైఫ్ స్టైల్ వేరు. కొడుకు పుట్టక ముందు ఒక జనరల్ లైఫ్ ఉంది ఆయనకి. 65 ఏండ్లు బ్రతికి కొడుకుని కన్నాడు. కొడుకుని కన్న తర్వాత 300 ఏండ్లు, కొడుకుని కన్న తర్వాత 300 ఏండ్లు, అంటే కొడుకు పుట్టిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుస్తుంటే కొడుకు పుట్టుక చాలా ప్రభావాన్ని ఆనోకు మీద తీసుకొచ్చింది. ఈరోజు క్రైస్తవ సమాజం లోకాన్ని చూసి కొన్ని ప్రోగ్రామ్స్లో వాతలు వేసుకుంటున్నారు. మన వాళ్ళు వాతలు సమాజానికి మనం నేర్పించాలి. మనం సమాజాన్ని చూసి నేర్చుకోవడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేదు. విద్య నేర్పించింది మనం, వైద్యం నేర్పించింది మనం, బట్టలు ఎలాంటి వేసుకోవాలి నాగరికత నేర్పించింది మనం, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో నేర్పించింది మనం, బ్యాంకింగ్ సెక్టర్ నేర్పించింది మనం, కల్చర్కి పునాది వేసిందే మనం. కానీ మనోళ్ళు ఏం చేస్తారంటే మనం నేర్పించాల్సిన రోజులు పోయాయి, మనోళ్ళు లోకాన్ని చూసి నేర్చుకుంటున్నారు. ఏం చేశారంటే ఒక ఆయన ఉన్నాడు హైదరాబాద్లో. ఆయన ఏమన్నాడంటే ఓ ప్రోగ్రాం చూశాడు. ఆ ప్రోగ్రాం చూసి బయట ఇలా చెప్పాడు, ఎగ్జాక్ట్ అలా చెప్తే బాగోదని కొంచెం మార్చి మీలో ఎవరు అనకుండా మీలో ఎవరు బైబిల్ జ్ఞానం. చూసారా మీరు? మీలో ఎవరు బైబిల్ జ్ఞానం ప్రోగ్రాం పెట్టాడు. ఆ ప్రోగ్రాం పెట్టి కుర్రోలు పిలుస్తాడు. ఈయన హాట్ సీట్లో కూర్చుంటాడట, ప్రశ్నలు అడుగుతుంటాడట. వాళ్ళ కొడుకు హాట్ సీట్ వేసి కూర్చోబెడతాడట, ప్రశ్నలు అడుగుతాడట. అందులో ప్రశ్నలు ఏంటంటే నీలాంటి నాలాంటి పిలుస్తాడు. ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్న ఏంటంటే ఇదే ప్రశ్న అడిగాడు. బైబిల్లో ఎక్కువ కాలం బ్రతికిన భక్తుడు ఎవరు? మొదటి ప్రశ్న మెతూషెల. మీరు గెలుచుకున్నారు 1000 రూపాయలు అన్నాడు. రెండో ప్రశ్న అడిగాడు, బైబిల్లో ఎక్కువ కాలం బ్రతికిన మెతూషెల ఎన్ని సంవత్సరాలు బతికి? 969 సంవత్సరాలు. మీరు మళ్ళీ గెలుచుకున్నారు 2000 రూపాయలు. ప్రశ్న అది కాదు. హాట్ సీట్ ఎక్కిపోయి ప్రశ్న నేను అడగనా? బైబిల్లో ఎక్కువ కాలం మెతూషెల బతికాడా, 969 సంవత్సరాలు బతికాడా? అది కాదు ప్రశ్న. ప్రశ్న ఏంటంటే ఆ ఒక్కడే ఎందుకు అంతకాలం బతికాడు? అది ప్రశ్న. అబ్రహాం బతకలేదు, ఆదాము బతకలేదు, యేసుక్రీస్తు వారు బతకలేదు, అపోస్తులు బతకలేదు, మోసే బతకలేదు, ఎవరు బతకలేదు. ఎవ్వరు బతకలేనప్పుడు ఆ ఒక్కడే 969 సంవత్సరాలు ఎందుకు బతికాడు? ఆ వ్యక్తి జననానికి, ఆ వ్యక్తి యొక్క ఆయుస్కి జలప్రలయానికి సంబంధం ఉంది. ఏం సంబంధం ఉంది? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత లెక్కలు వేయండి. వాళ్ళ పేర్లే చెబితే పరిస్థితులు ఏంటో. అంటే ఆ రోజుల్లో వాళ్ళ పరిస్థితులకు తగినట్టు పేర్లు ఎట్టుకునేవారు. అందుకే కొడుకు పుట్టుగా చాలా ప్రభావాన్ని ఆనోకు మీద ఎందుకు తీసుకొచ్చింది? ఒక ప్రభావం ఉందంటే ఆనోకుకి కొడుకు పుట్టే సమయానికి దేవుడు ఏదో చెప్పాడు. ఏం చెప్పాడు? జలప్రలయం వస్తుందన్న సంగతి నోవహుకి కాదు దేవుడు చెప్పింది. ఎవరికి? ఆనోకు కూడా చెప్పాడు. ఏమని చెప్పాడు? ఇదిగో ఆనోకు జలప్రలయం రాబోతుంది. టైం చెప్పలేదు, ఎప్పుడు చదివితే చెప్పలేదు. కానీ జలప్రలయం
జలప్రలయం వస్తుందని ఈ ప్రపంచానికి చెప్పాలి. నీతి లేని ఈ మనుషులకి జలప్రలయం దేవుడు తన వేవేల పరిశుద్ధ పరివారంతో పనిష్మెంట్ ప్రతిదండన చేయడానికి ఈ తాగుబోతులకి, తిరుగుబోతులకి, తిండిబోతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మీద దేవుడు ఒత్తిడి తీసుకురావడానికి, వీళ్ళకి ప్రతిదండన చేయడానికి దేవుడు రాబోతున్నాడన్న సంగతి నువ్వు చెప్పుకుంటూ తిరగాలని ఆనోకుకి దేవుడు చెప్పాడు కనుక ఆనోకు బహుశా డౌట్ రేజ్ అయితే ఆనోకుకి ఆధారం ఏంటో తెలుసా? జలప్రలయం వస్తుందని ఊరు వాడ చెప్తే ఆధారం అడుగుతారు. మనం రాకడ వస్తుందని చెప్తే ఈరోజు సొసైటీ ఏమంటుంది తెలుసా? రాకడ వస్తుందా అంటే ఆయన నమ్ముకున్న వాళ్ళు మేఘాల మీద వెళ్ళిపోతారా, మేము చచ్చిపోతాం మీరు వెళ్ళిపోంటారా అంటున్నారు కదా. మనల్ని అంటలేదు ఈరోజు రాకడ రాబోతుంది కొంచెం మారంటారు అంటే ఏమంటారు చెప్పిన? అవునరా మేము చచ్చిపోతాం, మీరు ఉట్టు కట్టుకుని ఊగండి మేము పోతాంరా, మీరు భక్తులు మీరు వెళ్ళిపోండి అని ఈ రోజు ఎంత ఎటకారం చేస్తున్నారో. ఆనోకు కానీ నోవహు కానీ జలప్రలయం వస్తుందని చెబితే ఆ రోజు కూడా చెప్పండి అంతే ఎటకారాలు చేశారట. ఆ ఎటకారాలకి ఆధారం కావాలంటే జలప్రలయం వస్తుందని చూపించడానికి ఆధారం కావాలి, జలప్రలయం వస్తుందని చెప్పడానికి ఆధారం కావాలి. ఆనోకు దగ్గర ఆధారం ఉంది, బైబిల్ ఉందా? ఆనోకు దగ్గర ఆధారం ఏముంది? ఆ రోజుల్లో ఏ సాక్ష్యం చూపించగలడు? అందుకే ఆనోకు దేవుడు ఇచ్చిన ఆధారం ఏంటో తెలుసా? నీ కొడుకే ఆధారం. నా కొడుకు ఆధారం ఎలా అవుతాడు? నీ కొడుకే ఆధారం అంటే కొన్ని పరిస్థితులు, కొన్ని విపత్తులకి దేవుడు బిడ్డల్ని ఆధారంగా చూపించండి. అందుకే ఆయన పేరేంటో తెలుసా? మెతూసల. మెతూసల అంటే ఎబ్రీ శబ్దం ఏంటో కనుక్కోండి. మెతూసల అంటే తెలుసా? తనంతరము ప్రళయము వచ్చును. మెతూసల అనే పేరుకి అర్థం ఏంటో తెలుసు? తదనంతరం ముగిసిపోద్దంటే ఈ తరం ఇతని తర్వాత ముగిసిపోద్దంటే మెతూసల అర్థం ఏంటి? ఇతను ఉన్నంత కాలం ఏ ప్రళయం రాదు, ఇతను ఉన్నంత కాలం ఏ ప్రమాదం జరగదు, ఇతను వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రపంచం ముగిపోద్దంటే ఈయన పేరుకి పరిస్థితులకి సంబంధం ఉంది. అందుకే తన కొడుక్కి ఆనోకు పెట్టుకున్న పేరేంటి తెలుసా? మెతూసల. మెతూసల అనే పేరుకి అర్థం ఏంటి? నా కొడుకు ఉన్నంత కాలం ఈ ప్రపంచానికి ఏమీ కాదు, నా కొడుకు పోయిన తర్వాత ఈ ప్రపంచం చెప్పండి అంతమైపోద్ది. అందుకే ఏ భక్తుడు బతకలేనంత కాలం ఈ భక్తుడు ఎందుకు బతకడు తెలుసా? ప్రళయానికి అడ్డు నిలబడ్డాడు. గుర్తుపెట్టి ఆ మనసున్నంత కాలం జలప్రలయం రాలేదు. వాళ్ళ పేర్లకి వాళ్ళ పరిస్థితులకి సంబంధం ఉంటుంది. మన పేర్లకి తిరవండదు వరవండదు. మన వాళ్ళు పేర్లు పెట్టమంటారు దైవజనుల్ని. ఏం పేర్లు పెట్టమంటారు తెలుసా? వాళ్ళ తాతగారు మొదటి అక్షరం పెట్టండి అంట. వాళ్ళ తాత ఎలా చచ్చిపోయాడు? సారదాగా చచ్చిపోయాడు వాళ్ళ తాత. ఆ తాత మొదటి అక్షరం పెట్టాలంట. వాళ్ళ మామ పేరు పెట్టండి. వాళ్ళ మామ బూతుడు చచ్చిపోయింది. ఆ మామ. మన పేర్లకు అర్థాలు ఉండవు. మన పేర్లకి భక్తులు పేర్లు పెట్టుకుంటాం, మన బతుకులు ఒకలాగా ఏడిస్తే అబ్రహాం గారు అంటారు. అబ్రహాం గారు ఏం చేస్తారు? అబ్రహాం గారు పచ్చి బ్యాంది దేగత్తారు. అబ్రహాం గారు బ్యాంది దేగత్తారు, మోసే గారు సార దేగత్తారు. ఈ మోసేళ్ళు ఇప్పుడు పేరు ఏంటండి? పచ్చి బూతులు మాడతారు. శారమ్మ. ఇంకెవరు? శారం పచ్చి బూతులు మాడతారు. ఆ భక్తులకి వాళ్ళ పరిస్థితులకి వాళ్ళ పేర్లకి అర్థాలు పరమార్థాలు సంబంధాలు ఉంటాయి. మన పేర్లకే సంబంధాలు ఉండవు. మెతూసల అంటే తన తదనంతరం ప్రమాదం. అందుకే 300 ఏండ్లు కుడి ఎడమలో తిరగకుండా ఆ తండ్రి అంత ఖచ్చితంగా బతకడానికి కారణం ఏంటో తెలుసా? తన కొడుకు సాక్ష్యంగా నిలబడి. ఎక్కడుందండి ఇదంతా అంటే ఒకే ఒక అధ్యాయం ఉంటుంది ప్రకటన గ్రంథానికి ముందు. యోధ. ఆ ఒక్క అధ్యాయం 14 వచ్చిన ఒకసారి చూడండి. యోధ పత్రిక 14 వచ్చిన. యోధ పత్రిక 14 వచ్చిన. యోధ పత్రిక 14 వచ్చిన. ఆదాము మొదలుకొని 7వ వాడైన ఆనోకు కూడా వీరిని గూర్చి ప్రవహించి ఇట్లనను ఇందుకు అందరినీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి యొక్క భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులు తమకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభు తన వేవేల పరిశుద్ధ పరవారంతో వచ్చునంటే ఆనోకి ఏం చెప్పుకుంటూ తిరుగుతున్నారు చెప్పండి? ఆ రోజుల్లో వస్తును అంటే దేవుడు వస్తున్నాడో అని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. ఎవరు? ఆనోకు. 7వ వాడైన ఆదాం మొదలుకొని 7వ వాడైన ఆనోకు దేవుడు వస్తున్నాడు. ఆ రోజుల్లో దేవుడు రావడం అంటే అర్థం ఏంటో చెప్పిన? జలప్రలయం రావడమే దేవుడు రావడం అన్నమాట. ఆ తరానికి దేవుడు పనిష్మెంట్ ఇవ్వడం అన్నమాట. అంటే ఆ రోజు జలప్రలయం వస్తుందని ఒక నోవహు కాదు, ఆ రోజు జలప్రలయం వస్తుందని ఆనోకు కూడా చెప్పుకుంటూ తిరుగుతాడు. మారండ్రా,
తాగుబోతులారా, తిరిగిపోతులారా, తిండిపోతులారా, తన ప్రభు తన వేవేల పరిశుద్ధ పరివారంతో రాబోతున్నాడని నోవహుకు ముందే సువార్త ప్రకటన చేసింది ఎవరో తెలుసా? ఆనోకు కూడా. అందుకే తనకంత ధైర్యం, అంత నమ్మకం ఎలా వచ్చిందంటే తన కొడుకు, మీకు ఓపుకుంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మెతుసల వయసు ఒక పక్కన వేయండి, పితరుల వయసు ఒక పక్కన వేయండి, రెండు కూడండి. మెతుసల వయసు నోవహు కాలం వచ్చేసరికి రెండు ఈక్వల్గా కూడండి, ఒక సంఖ్య వస్తుంది. ఆ సంఖ్య ఇలా ముగిసిన వెంటనే, అంటే ఆ మెతుసల వయసు అయిన వెంటనే జలప్రలయం తెర మీదకి వస్తుంది. మీరు కావాలంటే లెక్కెట్టుకోండి. మెతుసల వయసు అంటే ఆయన ముగిసిపోయిన వెంటనే జలప్రలయం రావడం. అంటే ఈయనున్నంత కాలం జలప్రలయం రాలేదన్నమాట. అందుకే మీరు చూడండి, మీ ఇంటికి వెళ్ళి చూడండి, ఆ యెషయా గ్రంథం 8వ అధ్యాయం కూడా మీరు చదివితే మొదటి వచనాలు, యెషయా గ్రంథం 8వ అధ్యాయంలో కూడా చెప్తాడు. యెషయా అంటాడు, నేను, నా పిల్లలు, నా భార్య ఇశ్రాయేలు మధ్య అద్భుత కార్యములుగాను సాక్ష్యంగా ఉన్నా. అంటే ఆ రోజుల్లో వాళ్ళకు కూడా సాక్ష్యం అని, ఆ రోజుల్లో కూడా వాళ్ళ సాక్ష్యం. అంటే దేవుడు జరుగుతున్న ప్రతి పరిస్థితికి ఒక సాక్ష్యం పెడతాడు. ఎవరిని సాక్ష్యం పెడతారు? కొడుకుల్నే. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, ఆ 7వ అధ్యాయం మనం చదువుతుంటే యుద్ధం, భీకరమైన యుద్ధం వస్తుంది. ఆ యుద్ధం వస్తున్న సమయంలో దేవుడు ఒక సాక్ష్యం పెట్టమంటాడు. ఏ సాక్ష్యం పెట్టమంటాడు? సయర్యాషీబ్ అని నీ కొడుకు పేరు పెట్టు. సయర్యాషీబ్ అంటే తెలుసా? నీ కొడుకు శాసం. అంటే శాసం మిగిలి ఉంటుంది యోధా గోత్రం కొరకు. అంటే ఎప్పుడు ఇజ్రాయేల్లో ఒక శాసం మిగిలి ఉంటుంది. అంటే ఇదిగో పొరుగు రాజ్యాలు, సిరియన్స్ లేచిన, అసూరియన్స్ లేచిన, అటు బబులోని సామ్రాజ్యం లేచిన, ఎన్ని సామ్రాజ్యాలు లేచిన యోధా దేశానికి ఏమీ కాదని యెషయా నువ్వు చెప్పడానికి నువ్వు పెట్టాల్సిన కొడుకు పేరు ఏంటో తెలుసా? సయర్యాషీబ్. అంటే ఇక్కడ మెతుసల పేరు ఎలా అయితే పెట్టాడో, ఇక్కడ యెషయా కూడా కొడుకు పేరేమని పెడుతున్నాడు? సయర్యాషీబ్. అంటే శాసం ఉంటుంది. ఎన్ని సామ్రాజ్యాలు కలిసి వచ్చినంటే దేవుడు కొన్ని పరిస్థితుల్లో తన కొడుకుల్ని సాక్ష్యంగా పెట్టాడు. జలప్రలయం వస్తున్నప్పుడు తాగుబోతులు, తిరుగుబోతులు, తిండిబోతులు ఎక్కువైపోతే వీళ్ళని తిట్టుకుంటూ కూర్చోమని దేవుడు ఏం చేశాడు? సువార్త ప్రకటన చేయమన్నాడు. నోవహును లేపాడు. నోవహుకు ముందుకు ఆనోహును లేపాడు. ఆనోకుతో పాటు మెతుసలను నిలబెట్టాడు. ఇదిగో చెప్పండి, తిరుగుబోతులు, తాగుబోతులు అందరికీ దేవుడు వస్తున్నాడని చెప్పండి. కడిపే దేవుడు కాదు, మొత్తే దేవుడు కాదు. ఈ సుఖ సంతోషాలు ఏవైతే ఉన్నావో, ఈ కామ వికారమైన చర్యలే దేవుడు కాదు. దేవుడు వస్తే అందరికీ తమ తమ క్రియలు చొప్పున ప్రతిదండన చేయడానికి రాబోతున్నాడని చెప్పండి. ఆ తర్వాత ఆనోకు కాలం అయిపోయింది, నోవహు కాలం వచ్చింది. నోవహు ఏం చూపించాడు? వాడని చూపించుకుంటూ తిరిగాడు. ఆ రోజు ఆనోకు మెతుసలను చూపించాడు. నోవహు ఏం చూపించాడు? వాడను చూపించాడు. వాడను చూపించాడు. ఇదిగో ఈ వాడ కడుతున్న ప్రజలందరూ చూస్తున్నారు, వాడేట ఎక్కడ కడుతున్నావు, వాడేట ఎక్కడ కడుతున్నావు అంటే ప్రళయం వస్తుంది అనగానే వింతగా నవ్వారు. ఆ రోజు వాళ్ళు ఏం చేశారు బాగా వినండి. ఆ మనుషుల మధ్య, పాడైపోయిన మనుషుల మధ్య తిట్టుకుంటూ, వాళ్ళని దేశించుకుంటూ కూర్చోలేదు, సువార్త చేస్తూ తిరిగారు. సువార్త చేస్తూ. అదే ఆదికాండం రండి ఒకసారి. అదే ఆదికాండం 6వ అధ్యాయం. అదే ఆదికాండం 6వ అధ్యాయం 13వ వచనం నుండి. దేవుడు నోవహుతో, సమస్త శరీరాల మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది గనక నా సన్నిధిని వారి అంతం వచ్చి ఉన్నది. నేను భూమితో కూడా వారి నాశనము చేయదు. సితి సారపు మ్రాణుతో నీ కొరకు వాడను చేసుకొనుము. అరలు పెట్టి ఆ వాడను చేసి లోపటను వెలుపటను దానికి కీలుపోయే వాళ్ళని ఏం చెప్తున్నాడండి? ఏం చెప్తున్నాడు చెప్పండి? ఆ రోజు జలప్రలయం వస్తుందనడానికి ఆనోకు గుర్తు ఎవరున్నారు చెప్పండి? మెతుసల ఉన్నాడు. ఈ రోజు జలప్రలయం వస్తుందనడానికి, ప్రజలకు ఆధారం చూపించడానికి నోవహుకు ఏముంది గుర్తు? వాడ ఉంది. ఆ వాడను ఒక విధంగా చేయమనంటే, నేడో రేపో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వస్తే ఆ రోజు వాళ్ళు రక్షించడానికి వాడుంది. ఆ రోజు మెతుసల ప్రపంచాన్ని కాపాడడానికి ఆయన ఒక వ్యక్తిగా నిలబడ్డాడు. ఈ రోజు నేడో రేపో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వస్తే మనకేం ఆధారం ఉంది? మనకు కూడా ఒక వాడ ఉందని. ఆ వాడని జాగ్రత్తగా కాపాడమన్నాడు. ఆ వాడేంటి తెలుసా? సంఘం. ఆ రోజు ఆ వాడలోకి ఎక్కిన వారందరూ ఎత్తబడ్డారు. ఈ రోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వస్తే సేఫెస్ట్ ప్లేస్ ఏంటి తెలుసా? సంఘం. గుర్తుపెట్టుకోండి. ఆ సంఘాన్నే మేఘాల మీద ఎత్తు, ఆ సంఘాన్ని మనసు కుమారుడు ఎత్తుకుని తన వేవేల పరిశుద్ధ పరివారంతో ఆ పరలోకపు స్వాస్యానికి తీసుకెళ్ళడానికి చిన్న మంది ఎవరైతే ఉన్నారో ఆ చిన్న మందని సిద్ధపరచడానికి సంఘం అని ఒక సన్నిధి ఇచ్చారు. ఆ రోజు అలా వాడగట్టారు, మనం సంఘం కట్టాలి. 2 ప్యాటర్న్స్ ఉంటాయి, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. నోవహు సువార్త ఒక పక్క చెప్పాడు, మరో పక్క వాడగట్టు. మనం కూడా ఈరోజు ఏం చేయాలి చెప్పిన? ఓ పక్క ఇలాంటి సువార్త సభలు పెట్టాలి, ఊరు వాడ సువార్త చెప్పాలి.
ఈ తిండిబోతులు, తిరుగుబోతులు, తాగుబోతులు ఎక్కువైపోయినప్పుడు వాళ్ళకి సువార్త చెప్పుకుంటూ మరో పక్క ఏం చేయాలి తెలుసా? సంఘం కట్టుకోవాలి. ఓ పక్క సంఘం కట్టాలి చెప్పండి. మరో పక్క సువార్త చేయాలి. అంటే భక్తులు పెద్దలు ఏం చేశారో చెప్పండి. మనం అదే చేయాలి. ఎందుకంటే ఆ రోజు జరిగినట్టే మనుష్య కుమారుని దినముల్లోనూ జరుగును. ఆ రోజు వాళ్ళు ఏం చేశారో చెప్పండి. మనం అదే చేయాలి. వాళ్ళు ఏం చేశారు? కొడుకుల్ని, కూతుర్ని సువార్తలు పెట్టి సువార్త ప్రకటించుకుంటూ వారి రక్షణ కొరకు ఒక వాడ కట్టుకున్నారు. నోహు వాడ కట్టినప్పుడు దేవుడు చెప్తున్నాడు, సితీసారపు మ్రానుతో నీ కొరకు ఒక వాడని చేసు. ఈరోజు సంఘం ఈదికి 70 వాళ్ళు ఉన్నాయి లేదు? వాళ్ళంటే సంఘాలు లేవు. ఆ సంఘం వాళ్ళు అంటారు ఈ సంఘం వాళ్ళని. ఆ వాడ ఎత్తబడదండి. మా వాడే ఎత్తబడుతుంది వచ్చేయండి ఇందులో కన్నా. ఈ వాడవాళ్ళు అంటారు మీ వాడ లెగదండి, మా వాడే లెగుతుంది అన్నారు. ఏ వాడకి ఎన్ని కన్నాలు ఉన్నాయో ఎప్పుడు తెలుస్తుంది చెప్పనా? ప్రభు వచ్చినప్పుడు తెలుసు. అప్పటి వరకు ఈ వాళ్ళని ఏమంటే చెప్పనా? మీ వాడ రైట్ కదండి చెప్పండి. మా వాడ రైట్ అండి, మీ వాడ వెళ్ళదండి, మా వాడ వెళ్తుందండి. ఈరోజు కులాలతో సంఘాలు కట్టుకుని ఉన్నారు తెలుసా? ఇవన్నీ మునిగిపోయే వాళ్ళే. ఏవో పెద్దమ్మ ఇక్కడ ఉండగా సంఘాలు అక్కడ వరకు పోతున్నావే పెద్దమ్మ అని అడిగితే ఈ పెద్దమ్మ అందంట, మా ఊళ్ళు అందరూ అందులో పోతున్నారు బాబు అందరు. మా ఓలు వెళ్ళి మీ ఓలుకి మీకు ఇన్న ఉందో దానికి ఒక పెద్ద ఓలు అందులో పోతాం. మా ఊళ్ళందరూ కులం అడుగుతున్నారు. మా ఊళ్ళంటే కులం అక్కడ. కులంతో సంఘం కట్టే వాళ్ళు ఉన్నారు, వంశాలతో సంఘం కట్టే వాళ్ళు ఉన్నారు, ఏరియాని బట్టి సంఘం కట్టే వాళ్ళు ఉన్నారు, క్రీస్తుని బట్టి సంఘం కట్టే వాళ్ళు ఎక్కడ ఉన్నారు చెప్పండి. నోహుని వాడిని ఎలా పడతారో గట్టిమని లేదు, సితీసారపు చెప్పండి మ్రాను, ఒక ప్రత్యేకమైన మ్రాను ఉంది. ఆ మ్రానుతోనే కట్టు. ఈరోజు మన సంఘాన్ని ఎలా కట్టాలి తెలుసా? యెషయా గ్రంథం తీయండి ఒకసారి. యెషయా గ్రంథం త్వరగా 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం మొదటి 3 వచనాలు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం మొదటి 3 వచనాలు. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మును? యెహోవా బాహువు లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిసిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగను, అతనికి స్వరూపమైనను సొగసైన లేదు. బాగమేనండి. అక్కడ ఎండిన భూమి ఎవరు? ఇశ్రాయేలు. అక్కడ లేత మొక్క ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ మొక్క మ్రానైతే ఇశ్రాయేలు సమాజం ఏం చేసింది? నరికేసింది. అంటే ఇప్పుడు ఆ రోజు నోవహుని సితీసారపు మ్రానుతో వాడగట్టమన్నాడు. ఈరోజు సంఘాన్ని మనం కట్టాల్సిన మ్రాను ఏంటో తెలుసా? సిలువ వేయబడిన క్రీస్తు. క్రీస్తు ద్వారానే సంఘం కట్టాలి. అందుకే ఆయన మనకు మ్రాను అయ్యాడు, మనకి బండ అయ్యాడు, ఆయనే మనకి పునాది అయ్యాడు. ఏం చెప్పి సంఘం కట్టారంటే ఇదిగో ఇక్కడ పెద్ద మనం మ్యూజిక్ పెట్టి సంఘాన్ని కట్టామని చెప్పడానికి వీల్లేదు. ఏం బట్టి సంఘాన్ని కట్టారంటే ఏసీలు పెట్టి కట్టారనడానికి లేదు. ఏం చెప్పి సంఘాన్ని కట్టారంటే వాణ్ణి తిట్టుకుంటూ కొత్త సంఘం కట్టడానికి లేదు. సంఘాన్ని దేంతో కట్టాలి? ఇది ఆటో యూనియన్ కాదు, మహిళా సంఘం కాదు, ఇది వేరే వేరే సంఘం. అది సంఘం అంటే క్రీస్తు సంఘం. క్రీస్తు పేరు చెప్పే కట్టాలి, రక్తం ఇచ్చే కట్టాలి. ఆయన రక్తం ద్వారానే సంఘాన్ని కట్టాలి. ఆ రోజు సితీసారపు మ్రానుతో కట్టంటే ఈరోజు సంఘాన్ని పేరు చెప్పి, ఊరు చెప్పి, అది చెప్పి, ఇది చెప్పి, పాటలు పాడించి, లైట్లు పెట్టి, ఈరోజు రకరకాల క్యాస్ట్లు చెప్పి, ఏసీలు పెట్టి రకరకాల సంఘాలు కడుతున్నారు. ఈ సంఘాలు నిలబడతాయి అనుకుంటున్నారా? రాకళ్ళు మునిగిపోతాయి. ఇవన్నీ రాకళ్ళు ఎత్తబడే సంఘం ఏంటంటే క్రీస్తుని బట్టి కట్టాలి. ఆ సంఘంలో కులం ఉండకూడదు, ఆ సంఘంలో మోతుబర్లు ఎవ్వారం ఉండకూడదు, ఆ సంఘంలో చిన్నోడు పెద్దడనే గర్వం ఉండకూడదు. ఆ సంఘంలో ఏముండదు తెలుసా? ప్రేమ, అనురాగము, సంతోషము, సమాధానము, తాగుబోతులకు దూరంగా, తిరుగుబోతులకు దూరంగా, తిండిబోతులకు దూరంగా, వావి వరుసలో మరిచిపోయి ఆ కల్చర్కి దూరంగా చెల్లి, అమ్మ, అక్క, అన్నయ్య అని, తండ్రి అని పిలుచుకుని ఒక మంచి సంస్కృతి కలిగిన సహవాసం ఎవరైతే అపోస్తుల సహవాసంలో సంఘాన్ని ఏర్పరుస్తారో ఆ సంఘం ఆ రోజు చెప్పండి ఎత్తబడదు. ఈరోజు మీరు చూడండి, సంఘాలకి లోకానికి పెద్ద తేడా ఉందా? బయట వాళ్ళు ఎలా ఉన్నారో చెప్పండి, సంఘస్థులు అలాగే ఉంటున్నారు. బయట వాళ్ళు కొట్టుకుంటారు మాట వస్తే, మనోళ్ళు కూడా సంఘం భోజనాలు దగ్గర కొట్టేసుకోవట్లేదు. ఎందుకు కొట్టేసుకున్నారంటే ఆ సంఘ పెద్దలట కూర దాస్తారంట. కూర దేహేస్తారని అడుగుతున్నాను. సంఘ పెద్దలు వడ్డిస్తారు కదా కొంతమంది, కూర దేహేస్తారు, పెరుగు బకెట్లు దేహేస్తుంటారు, బిర్యానీ దేహేస్తారు. ఇదేం బుద్ధి అండి వాళ్ళకి? ఇలాంటి సూక్ష్మమైన ఇలాంటి దిగువ స్థాయి బుద్ధి చూపిస్తే గొడవలు రావు.
తెలిసినోడికి ఒకలాగా, తెలియనోడికి ఒకలాగా, మూతిబడులకు ఒకలాగా, చిన్నోడికి ఒకలాగా ఫుడ్ పెడితే ఉంది. సంఘం కాదు ఇది, సంత అంటారు, గుర్తుపెట్టుకోండి. రాకల్లో ఎలా ఎత్తబడుతుంది అంటే నోవహు చేశాడు, నోవహు చేసినట్టు మనం చేయాలి. నోవహు దేవుడు చెప్పిన మ్రానుతో వాన కట్టాడు. ఈరోజు మనం కట్టాల్సిన మ్రాను ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా చెప్పండి సంఘం కట్ట. కింద ఒక మాట అన్నాడు, లోపట వెలుపల ఏం పుయ్యాలట? హీలు పుయ్యాలట. లోపట దీన్ని టైపాలజీ అంటారు, దీన్ని పోలికలో చూడడం అంటారు. అంటే లోపట వెలుపల హీలు పుయ్యాలన్నాడు. ఈరోజు భాగమేనండి, బయట ఉన్న విశ్వ సంస్కృతి లోపలికి రాకుండా ఎప్పటికప్పటికే సంఘాన్ని క్రీస్తు రక్తముతో కడగాల. ఆ రోజు కీలు పూసి బయట ఉన్న ఆ నీళ్లు రాకుండా కీలుతో ఆపేశారు. ఈరోజు బయట ఉన్న విశ్వ సంస్కృతి లోపలికి రాకుండా రక్తము చేత కడగాలి. అంటే ఏంటి? బ్యాండమేనంలో పాటలు పాడేవాడిని తీసుకొచ్చి ఇక్కడ పాటలు పాడించకూడదు, గుర్తుపెట్టు. రానివ్వకండి. బూతులు మాడే సన్నాసిగాల్ని ఇక్కడ వాక్యాలు చదివించకండి. ఎవరైతే పనికిమాలు ఉంటారో వాళ్ళు ఎవరిని రానివ్వకండి, అసలు మైకులు ఇవ్వకండి. ఎందుకంటే నేను ఒక ఏరియాకి వెళ్ళాను, ఆ ఏరియాలో క్రిస్మస్ చెప్పాను. క్రిస్మస్ మెసేజ్ చెప్తే బాగా మెసేజ్ చెప్పిన తర్వాత ఆ సంఘ పెద్ద వచ్చేవాడు చెప్పిన బాగా మెసేజ్ చెప్పు జేమ్స్ అన్నాడు. నోరంతా వాసన. తాగేశాడు, సంఘ పెద్ద తాగేశాడు. తాగుబోతులు తిరిగిపోతులు నడుతున్నాను. సాక్ష్యం పాట కాదు కదా, మళ్ళీ చెప్తున్నాను, కనీసం వాడు ఏదికి దరిదాపులు కూడా రానివ్వకూడదు. పాపం అంటే ఆ రోజు నీరు వాళ్ళలోకి వస్తే ఎంత ప్రమాదమో, ఇలాంటి పాపాత్మలు కూడా సంఘంలో పాత్ర పోషిస్తే ఏమవుతుంది చెప్పండి? సంఘం మునిగిపోద్ది. మరి తిరుగుబోతులు, ప్రేమ, చెత్త, చెదారం, మాటలు, ఫైట్లు, ఇలాంటివన్నీ సంఘంలోకి వస్తే మళ్ళీ చెప్తాను, సంఘం పాడైపోతుంది. వాక్యపట్నం వాళ్ళు ఎలాంటోడు తెలుసుకో. ఒక ఏదిక మీద కూర్చోబెడుతున్నాడు, ఆడు ఎలాంటోడు తెలుసుకో. ఒక పాట ఇస్తున్నారా, ఆడు ఎలా అంటోడు, ఆడెక్కడ పాట పాడి బయటకు రానివ్వనని చెప్పండి. ఇలాంటి వద్దని చెప్పండి. ఎందుకంటే రేపు పొద్దున సంఘాన్ని దేవుడు ఎత్తుకోవాలి అంటే ఇలాంటి కుల్లి, కుశుద్ధం, చెత్త, చెదారం, పాపంతో నిండిపోయిన మనుషులు ఆ సంఘంలో ఉంటే దేవుడు, గుర్తుపెట్టుకోండి, సంఘాన్ని మళ్ళీ లెక్కడు. ఆ రోజు సిద్ధిసార మ్రానుతో ఆ వాన కట్టమన్నాడు, కీలు పూసి లోపలికి నీళ్ళు రాకుండా ఆపేమన్నాడు. ఈరోజు మన సంఘాన్ని ఎలా కట్టుకోవాలంటే ఈ బాధ్యతలతో మనం. ఇంత చెప్తే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఎన్ని సంవత్సరాలు సువార్త చెప్పాడంటే నోవహు? 120 సంవత్సరాలు సుమారు, పండితుల లెక్క ప్రకారం. 120 సంవత్సరాలు సువార్త చెప్తే ఎంతమంది మారారండి? నీ బొంద వాళ్ళ పక్కన 120 సంవత్సరాలు సువార్త చెప్తే ఎంతమంది మారారు? బయటోళ్ళు ఒక్కడ మారలేదు. 120 సంవత్సరాలు చెప్తే ఒక్కడ మారలేదు. నోవహు గొప్ప స్పీకరా కాదు? నోవహు దేవుని వాక్కు ఉన్నట్టుగా చెప్పగల గొప్ప దైవజనుడా కాదా? అలాంటి ఆయన 120 సంవత్సరాలు చెప్తే ఎంతమంది? ఒక్కడ మారలేదండి. 120 సంవత్సరాలు చెప్తే ఒక్కడ మారకపోతే లింగులింగుమని ఒక రోజు మీటింగ్ పెడితే మారిపోతారు. వీళ్ళు నాలంటూ ఒకరిని గొట్టంగా తీసుకొచ్చి నిలబెడితే మాట్లాడితే మారిపోతారా? అరే నోవహు చెప్తేనే ఒక్కడ మారలేదు. 120 సంవత్సరాలు చెప్తే మనం ఒక్కడిని తీసుకొచ్చి నాలంటూ ఒక నిలబెట్టి మీరు మాట్లాడిన బ్రదర్ అంటే ఒక్కడ మారుతారు అనుకుంటున్నారు. మీకు పెద్ద లాజికల్ డౌట్ రావచ్చు, మరి మారినప్పుడు ఎందుకు కట్టారు మీటింగ్? మారినప్పుడు మీటింగ్ ఎందుకు కట్టారంటే గుర్తుపెట్టుకోండి, నోవహుకు బాధ్యత ఒకటే, మనుషులు మారినా మారకపోయినా నేను వాళ్ళు చూసుకుంటాను. నోవహు నువ్వు చెప్పు. ఆనోకు వాళ్ళు మారినా మారకపోయినా నేను చూసుకుంటాను, నువ్వు చెప్పు. ఈరోజు మన పని కూడా చెప్తున్నా, ఇందులో ఎవరు మారతారో మారో పెట్టినోళ్ళకి అనవసరం, చెబుతున్నా నాకు అనవసరం. దేవుడు చెప్పింది ఒకటే, చెప్పమన్నాడు చెప్తున్నాము. ఇందులో పట్టుకున్న వాళ్ళు ధన్యులు, పట్టుకోలేని వారు వాళ్ళ ఆత్మలకు వారే ఉత్తరవాదులు. ఆ రోజు ఏం చెప్పుకుంటూ తిరిగారు? తిరుగుబోతులు హెచ్చరించారు, తాగుబోతులు హెచ్చరించారు. రే తిండే దేవుడు కాదు, తాగుడే దేవుడు కాదు, కడుపే దేవుడు కాదు, తిరుగుళ్లే దేవుడు కాదు. జీవితం 60 ఏళ్ళు గిర్ర తిరిగి ముగిసిపోయిందంటే దేవుని ఎదుట ఏమైపోతావురా? ఇప్పటికిప్పుడు దేవుడు తన వేవేల పరిశుద్ధ పరివారంతో వస్తే ఏమైపోతావని ఆ రోజు అడిగి కడిగి పడేసి 120 సంవత్సరాలు ఏం చెప్పాడు? 1000 సంవత్సరాలు సుమారు ఆయన చెప్పాడు. ఆ తండ్రి కొడుకులు కలిసి సుమారు 1000 సంవత్సరాలు సువార్త చేస్తారు. ఇన్ని వందల వేల సంవత్సరాలు చెప్తే ఒక్కడ మారాడా? రాకడొస్తుందని మన పెద్దలు చెప్పారు, మన అయ్యలు చెప్పారు. ఇప్పుడు మనం చెప్తున్నాం, ఎంతమంది రాకడొస్తుందని మన చెవులు గింగిరమనిపోయారు. ఒక్కడ మారుతున్నాడా? ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ముందే జరిగిందో తర్వాత అదే జరుగుద్ది. ఆ రోజు వాడ నీళ్లు మట్టం పెరిగిన తర్వాత వాడ ఎలాగైతే పైకి లేస్తుందో, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి 2వ రాకడలో సేమ్ సంఘం కూడా చెప్పండి అలాగే పైకి లేస్తారు.
ఆ రోజు వాళ్ళు 8 మంది పైకి వెళ్ళారు, నమ్మని వారు కిందకి దిగారు. ఈ రోజు నమ్మిన సంఘం పైకి ఎత్తబడతాది. నమ్మన ప్రతి ఒక్కడు, తాగుబోతులు, తిరిగిపోతులు అందరూ ఏమవుతారు చెప్పండి? మూలిగిపోతారు. చాలా మంది అనుకుంటున్నారు జలప్రలయం వద్ద ఏదో ఒక వాడతారు. ఇప్పుడు జలప్రలయం రాదరా అయ్యా. పంచభూతాలు మిక్కటమైన యాంత్రంతో చెప్పండి లయమైపోతాయి. భూమి ఉండదు, గాలి ఉండదు, వాతావరణం ఉండదు. ఈ పంచభూతాలు మిక్కటమైన యాంత్రంతో లయమైపోతే ఏమైపోతావు? అందుకే బైబిల్ చెప్తుంది ప్రపంచం ఎలా అంతమైపోద్దంటే పాము వలన, ప్రపంచం ఎలా అంతమైపోద్దంటే ఆస్ట్రాయిడ్ వలన, ప్రపంచం ఎలా అంతమైపోద్దంటే ఓజోన్ పొర వలన కాదు. ప్రపంచం ఎలా అంతమైపోద్ది చెప్పిన? తిండిపోతులు ఎక్కువైపోయినందుకు అంతమైపోద్ది. ప్రపంచం ఎలా అంతమైపోద్ది చెప్పిన? తాగుబోతులు ఎక్కువైపోయినందుకు అంతమైపోద్ది. ప్రపంచం ఎలా అంతమైపోద్ది చెప్పిన? ఈ తిరుగుళ్ళు, పెండ్లాడుచు, వావి వరసలు మర్చిపోయిన ఈ కామతురతం జరిగించే మనుషుల వలన అంతమైపోద్ది. ఇంకా ఎలా అంతమైపోద్ది అంటే దానిలో ఒక మాట చెప్పాడు. ఆ ఒక్క మాట చూసి మనం ముగ్గుతాం. ఒకసారి దానియేలు గ్రంథం రండి. దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథం చివరి అధ్యాయం, దానియేలు గ్రంథం చివరి అధ్యాయం 12వ అధ్యాయం 4వ వచనం. దానియేలు నీవి మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలా మంది నలుదిశలో సంచరించి నందున తెలివి అధికమగునని వారితో మాట్లాడము. గాబ్రియేలు అతడు దానియేలుకి చెప్పాడు. ఏమని చెప్పాడు? చాలా మందికి తెలివితేటలు ఎక్కువైపోయాడు. అంటే ఒకటి తిరుగుబోతుల వలన జలప్రలయం వస్తుందని చెప్పొచ్చు. 2 తాగుబోతుల వలన జలప్రలయం వస్తుందని చెప్పొచ్చు. 3 తిరుగుబోతుల వలన జలప్రలయం వస్తుందని చెప్పొచ్చు. మరో గుర్తుందట, అత్యధికమైన టెక్నాలజీ కూడా దేనికి గుర్తు తెలుసా? ప్రభు రాకడకు గుర్తంట. నలుదిశలు అంటే జనాలు, ఇండియాలో ఉన్నవారు అమెరికా వెళ్తారు, అమెరికాలో ఉన్న వాళ్ళు ఇండియా వస్తారు, ఎక్కడో చైనా వెళ్తారు, చైనా వాళ్ళు ఎక్కడికి వస్తారు. ప్రపంచం నలుదిశలో జనాలు సంచరించిన తర్వాత అక్కడ టెక్నాలజీ ఇక్కడ తెస్తారు, ఎక్కడ టెక్నాలజీ అక్కడ పట్టుకెళ్తారు, అక్కడ వస్తువులు ఎక్కడ తెస్తారు, ఎక్కడ వస్తారు అక్కడ పెడతారు. అందుకే చూడండి అన్ని కల్చర్లు ఒకటి అవుతున్నాయి. ఈ కల్చర్ దేనికి అభివృద్ధి అంటే, ఈ సంకేతం దేనికి అభివృద్ధి తెలిసి, సాంకేతిక నిపుణత అంతా దేనికి సంకేతం అంటే అంతానికి సంకేతం అంట. దానియేలు ఇది రాయి. గాబ్రియేలు చెప్తున్నట్ట ప్రపంచం రానున్న రోజులు ఎలా తయారవుతుందంటే అన్ని దేశాల జ్ఞానం నేర్చుకోవడానికి 4 దేశాల జనాలు సంచరిస్తారు. ఒకప్పుడు ఎక్కడో అమెరికా వెళ్తే ల్యాండ్ ఫోన్ చూసి ఆశ్చర్యపోయేవారు, గుర్తుందా? మన ఇండియాలో ఉన్నారు, అమెరికా వెళ్తే ల్యాండ్ ఫోన్ చూసి ఆశ్చర్యపోయేవారు. ఇప్పుడు అమెరికా ఏ ఫోన్ వాడుతున్నాడో చెప్పండి, మనం అదే ఫోన్ ఐఫోన్ వాడుతున్నాం. వాట్లా వాడు ఏ కార్లు వాడుతున్నాడు అదే కార్లు మనం వాడతలేదా? టెక్నాలజీ అధికమైపోయింది. చూడండి అక్కడ ఉన్నవన్నీ ఎక్కడ నేర్చుకున్నారు, ఎక్కడ ఉన్నవన్నీ అక్కడ నేర్చుకున్నారు. కల్చర్ అభివృద్ధి పొందినందుకు చూడండి ప్రపంచమంతా ఒకే నిపుణతలో, సైన్స్లో అభివృద్ధి పొందింది. ఇది దేనికి సంకేతం అంటే ప్రపంచం త్వరలోనే చెప్పండి యేసుని ఎదుర్కోవడానికి సంకేతం, ప్రభువుని ఎదుర్కోవడానికి సంకేతం అంటే ఆయన రాకని ఎదుర్కోవడానికి. అందుకే చూడండి ఈ తాగుబోతులు అందరూ ఎక్కడికి వెళ్తారు, ఈ తిరుగుబోతులు అందరూ ఎక్కడికి వెళ్తారు. ఈ సాంకేతిక నిపుణత కలిగిన ఇదంతా, ఈ నాగరికత ఎక్కడికి వెళ్తారు? ఈ నాగరికత అంతా ఇల్లదు ఒక దగ్గరికి, రాకని ఎదుర్కోవడానికి వెళ్తున్నాయి. ఆయన ఎదుర్కోవడానికి, ఆయన రాకని ఎదుర్కోవడానికి వెళ్తుంది. అంటే ఆ రోజు ఆయన ఎదురు నిలబడతారు. ఇవన్నీ బయట వాళ్ళు గుర్తుపడతారు లేదు నాకు తెలియదు, కానీ సంఘం మాత్రం గుర్తుపట్టాలంట. బయట వాళ్ళు రాకడ ఎలా వస్తారు, బయట వాళ్ళు అంతం ఎలా వస్తుంది అంటే ఏవేవో కారణాలు ఎదుగుతున్నారు, కానీ సంఘం మాత్రం గుర్తుపడుతుంది. కళ్ళ ముందున్న ఈ మనుషులను చూసి చెప్పొచ్చండి ఈ వైరం అంతా, మా ఊరంతా చెడిపోయింది, మా ఊరంతా తాగుబోతులు అయిపోయారు, మా ఊర్లో ఎదుగు పనికిమాల టెక్నాలజీ ఎక్కువైపోయింది. ఇవన్నీ దేనికి సంకేతం అంటే నాశనం అయిపోవడానికి సంకేతం. అందుకే చూడండి ఈరోజు చిన్న పిల్లలు అశ్లీలమైన దృశ్యాలు చూడలేదు మొబైల్స్లో. ఎంత టెక్నాలజీ అభివృద్ధి వస్తుంది. చిన్న పెద్ద ఇంకొకరి విషయాలు చెప్పకూడదు, ఆడపిల్లలు చూడకూడనవన్నీ చూస్తే చెడిపోతూ పనికిమాల విషయాల్లో మునిగిపోతూ ఈ సాంకేతికత దేనికిరా అంటే విపత్తులకు గుర్తు, నాశనానికి గుర్తు. పనికిమాలిన పనులన్నీ దేనికి గుర్తులంటే ప్రభుడు చేత మొట్టికాయలు తినడానికి గుర్తు. ఇదంతా ముడిపెట్టి సువార్త రాస్తున్నాడు. ఆ సువార్తికుడి పేరు లూకా. ఆ లూకా సువార్త మనం చదువుతాం. ఆ లూకా ఏమన్నాడంటే, ఇదిగో నోవహు జలప్రలయంలో ఏం జరుగునో చెప్పండి, మనుష్య కుమారుడి దినముల్లోనూ చెప్పండి అదే జరిగింది. ఏం జరిగింది? నోవహు దినముల్లో ఏదైతే జరిగిందో చెప్పండి ఇప్పుడు అదే జరుగుతుంది. బాగా వినాలి. అప్పుడున్న తిరుగుబోతులు ఇప్పుడు ఉన్నారు, అప్పుడున్న తాగుబోతులు అటులు ఇప్పుడు ఉన్నారు, అప్పుడున్న తిండిబోతులు అటులు ఇప్పుడు ఉన్నారు. అప్పుడున్న నోవహు ఇప్పుడు ఉన్నాడా? నోవహు పేరు పెట్టుకుని సారా తాగేస్తున్నారు. అప్పుడున్న నోవహు లాంటి ఉన్నాడా? అప్పుడున్న ఆనోకు లాంటి ఉన్నాడా?
అప్పుడున్న పనికిమాలిన లాంటి మనుషులందరూ ఇప్పుడు కనబడుతున్నారు. కానీ అప్పుడున్న భక్తులు మాత్రం చెప్పండి ఇప్పుడు కనబడరు. అందుకే మళ్ళీ నోవహు లాంటి వారు, మళ్ళీ వక్తలు, మళ్ళీ దైవజనులు లేవాలి. వాళ్ళందరూ ఈ సమాజాన్ని హెచ్చరించాలి. మీ ఊరిని, వాడిని చెప్పుకోవాలి. అయ్యో! అరే! ప్రపంచం త్వరలో అంతమవుతుందని చెప్పాలి. ఇలా మారినా, మారకపోయినా ఈ సంఘము, ఈ దైవజనుల యొక్క బాధ్యత ఏంటో తెలుసా? మారండ్రా అని చెప్పాల్సిన బాధ్యత చెప్పండి మనదే. మారండి, పనికిమాలోని అనకండి. వారు మారినా, మారకపోయినా చెప్పుకుంటూ తిరగాల్సిన బాధ్యత మనదే. రాకడ త్వరలో జరుగుద్దంటే జరుగుద్ది. నాకు తెలిసిన బైబిల్ పండితుల యొక్క కామెంటరీల ప్రకారం నేను చెప్తున్నాను. మెజారిటీ ప్రవచనాలన్నీ నెరవేరిపోయాయి. మెజారిటీ ప్రభువు రాకడ సంబంధించిన ప్రవచనాలు ఇంక గట్టుకుంటూ ఒక 2, 3 ఉన్నాయి. ఆ 2 ప్రవచనాలు, 3 ప్రవచనాలు నెరవేరేవి కూడా ఇంకా లేదు తెలీదు. అవి మనం అంచనేయలేం. కానీ నాకు తెలిసి బైబిల్ అంచనా ప్రకారం రాకడ మన జనరేషన్‌లోనే జరిగే అవకాశాలు ఎక్కువున్నాయంట. అంట. మళ్ళీ జేమ్స్ ఎలా చెప్పాడు అనకండి. అంటే జరిగిపోయే అవకాశం అంటే మన తరంలోనే ప్రభు వచ్చే అవకాశం ఎక్కువుంది. అలానే నమ్మండి. నేడో రేపో వస్తే ఏమైపోతామంటే కుటుంబ సమేతంగా మనం ఉండాల్సింది ఎక్కడ చెప్పండి? ఆ రోజు జలప్రళయం వస్తే వాడ. ఆ రోజు లోతుకి సోయారులో అగ్ని పర్వతాలు కురిస్తే వాళ్ళు దాక్కోవడానికి ఒక పర్వతం గృహ ఉంది. ఏదో రాకడొస్తే మనకు దాక్కునే ఒకే ఒక్క స్థలం ఏంటి చెప్పనా? సంఘం. సంఘంలోకి రండి. బాప్టిజాలు తీసుకోండి. కుటుంబ సమేతంగా కూర్చోండి. కానీ ఆ సంఘంలోకి వచ్చి మనం ఏం చేస్తాం చెప్పనా? పాస్టర్ గారికే పేర్లెడతాం. రేపు నుంచి రావండి సంఘానికి అందంట పెద్దమ్మ. ఏవే పెద్దమ్మ ఎందుకు రావని అడిగితే, ఈ పెద్దమ్మ ఉందంట. అత్తమాల ఏళ్ళు నా వైపుకి ఎత్తుతున్నాడు. అందుకే మానేసిన అంద. ఇంక నీకు ఏలెత్తకూడదు నీకు. నిన్నేం అనకూడదు. నేను అడుగుతున్నాను. గద్దిస్తే మానేస్తున్నారు, హెచ్చరిస్తే మానేస్తున్నారు, అలా కాదని చెబితే మానేస్తున్నారు. నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు కోపమిస్తున్నది దేని మీద కోపమిస్తున్నావో తెలుసా? నేను రక్షించే సంఘం మీదే కోపగిస్తున్నావు. అందుకే ఈ సంఘంలో తిరగ లేకుండా నువ్వు ఏ సంఘానికెళ్ళినా నీకు తిరగ ఉండదు. ఏ సంఘంలో ఉన్నా ఆ సంఘంలో తినంగుండు. నీకు పాట ఇచ్చినా, పాట ఇవ్వకపోయినా, నిన్ను గౌరవించినా, గౌరవించకపోయినా నువ్వు సంఘానికి ఎందుకు వస్తున్నావంటే, నేడో రేపో ప్రభు వస్తే నేను రక్షించే ఒకే ఒక సురక్షితమైన స్థలం సంఘం. ఆ సంగతి చెప్తున్నాడు ఎవరు? లూకా. చిన్న మందా చెప్పండి. భయపడకు. నీ వరుడు సమీపమున ఉన్నాడు. నిన్ను ఎత్తుకొని తీసుకెళ్ళడానికి అయితే నువ్వు ఈ గుర్తులు బట్టి, ఆ గుర్తులు ఏంటంటే, చూడు నీ కళ్ళ ముందున్న మనుషులు ఏమేం చేస్తున్నారు. ఇవన్నీ నీ ఊర్లో, నీ వాళ్ళలో కనబడితే నువ్వు జాగ్రత్త పడు. ఈ ప్రభు వస్తున్నాడని ఇంతకన్నా గుర్తులు కాదు. ఆ వరుడొచ్చే సమయానికి సంఘమైన వధువైన నువ్వు సిద్ధముగా ఏమేమి